గేదెలు లాంటివి దున్నపోతులు లాంటివి ఒక తామర పొలంలో దిగుతాయి. అన్ని తామర పుష్పాలు అన్నీ చుట్టూ ఉంటే ఆ గేదెలు దిగి స్నానం చేస్తూ కల్లోలం చేస్తూ ఉంటాయి తప్ప ఆ సౌరభాన్ని అవి ఆస్వాదించగలవా? ఆ నీళ్ళలో దిగుతాయి, స్నానం చేస్తాయి, వెళ్ళిపోతాయి. ఇలాగే రామాయణంలో లోతుపాతులు తెలియాలన్నా, రామతత్వం పూర్తిగా అవగాహన కావాలన్నా కేవలం రాముని యొక్క అనుగ్రహమే కావాలి అని పరమశివుడు పార్వతితో చెప్పిన మాట. అంత గొప్పది రామాయణం. రామాయణాన్ని అర్థం చేసుకోవాలంటే భక్తి కావాలి, యుక్తి కావాలి, బుద్ధి కావాలి అని పెద్దలు భక్త్యా యుక్త్యాచ బుద్ధ్యాచ జ్ఞేయో రామాయణార్ణవః అని అంటారు. ఈ మూడు త్రివేణి సంగమంలా కలిస్తే తప్ప హృదయానికి రామకథ అర్థం కాదు. కాబట్టే రామకథ మీద ఇంకా సందేహాలు, రకరకాల అపోహలు మన వాళ్ళంతా చేస్తున్నారంటే కారణం చెప్పే పెద్దలు లేక, పెద్దలు చెబుతున్నా వినే అవకాశాలు లేక ఇలా జరుగుతుంది. కానీ రామాయణం చాలా గొప్పది. రాముని తత్వం బాగా తెలిసినటువంటి వారు చెప్పితే రామాయణం బాగా తెలుసు. కానీ అలాంటి పెద్దల యొక్క ప్రసంగాలు వినాలి అని అంటారు మనలాంటి వాళ్ళందరినీ కూడా. కాబట్టి అలాంటి అస్మరాదులంతా కూడా, మనలాంటి వారంతా అలాంటి మంచి పెద్దలు సంప్రదాయము, లోతైనటువంటి అర్థములు, రామతత్వము బాగా అవగాహన చేసుకున్న పెద్దల యొక్క క్రమంలోనే మనం దాదాపుగా వెళుతున్నాం. చెయ్యాదన చెయ్యోం తీ కొరళై చెన్నోదోమని గోదమ్మ వారు పెద్దలు నడిచిన మార్గంలోనే నడవాలి అని చెప్పినట్లుగా మనవాళ మహామునుడు మున్నోర్ మొజింద మురైత పామల్ కేట్టు పిన్నోరుందు తామదనై పేశాదే. మన ముందుండే పెద్దలు ఏం చెబుతారో వాటిని జాగ్రత్తగా అనుసరించాలి తప్ప వాటికంటే భిన్నంగా కొత్తగా ఏదో చెప్పాలి అనుకోవడానికి తప్పయ్యా. వాళ్ళు చెప్పిన అర్థములకు, వారు చెప్పినటువంటి భావములకు భిన్నం కాని రీతిలో నువ్వెన్నైనా నవ్యతను జోడించుకో తప్ప వాటికి పూర్తిగా భిన్నమయ్యేటట్లుగా చెప్పే అవకాశాన్ని పెట్టుకోవద్దు. అది మూర్ఖ లక్షణం అవుతుంది అని గట్టిగా హెచ్చరిస్తారు పెద్దలు. అలా రాముని తత్వం తెలిసిన వాళ్ళు మనకి రామాయణంలో స్త్రీమూర్తులలో ప్రధానంగా ముగ్గురు కనిపిస్తారు. అయోధ్యాకాండలో సుమిత్రాదేవి, కిష్కింధాకాండలో తార, యుద్ధకాండలో మండోదరి లేకపోతే ఈ ముగ్గురు రామతత్వాన్ని చాలా అద్భుతంగా చెబుతారు. ఆయా సర్గలు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అలా సుమిత్ర యొక్క గొప్పతనం తెలిసే సర్గ ఈ 44వ సర్గ. కౌసల్య మాట్లాడిన మాటలకు దశరథుడు మూర్ఛిల్లి ఉంటాడు కదా, పూర్తిగా విన్నా సమాధానం చెప్పే స్థితిలో లేడు దశరథుడు. కౌసల్య చాలా బాధపడుతోంది. చాలా అయం హిమాన్ దీపయతే సముత్థిత అంటూ చివరి శ్లోకంలో చాలా ఇబ్బంది పడుతున్నాను. గ్రీష్మ ఋతువులో ఎండాకాలంలో ఎండల కాలం ఉంది కదా, అలాంటి ఎండల కాలంలో సూర్య తేజస్సు మరింత ప్రచండుడై ఆయన కనుక అది ప్రతాపాన్ని చూపిస్తున్నప్పుడు ఎండిపోతున్నటువంటి లేత మొక్కలాగా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అని కౌసల్య చాలా బాధగా చెప్పింది. అలాంటి స్థితిలో కౌసల్యని ఓదార్చాలంటే దశరథుని వల్ల కానే కాదు. కారణం, ఇంత శోకానికి కారకుడు తానే, ఎటు చూచినా తానే కారకుడనే భావించవలసి వస్తుంది. దశరథుడు మాట్లాడే స్థితిలో లేడు. అలాంటి స్థితిలో దశరథుడు తనకు కావాలి, కౌసల్య తనకు కావాలి. కాబట్టి కౌసల్య యొక్క హృదయ వేదన తీరేలా మాట్లాడాలి. సుమిత్ర మాట్లాడుతోంది 44వ సర్గ. సుమిత్ర యొక్క పాత్ర ఔచిత్యం అంతా మనకు కనిపించేటట్టుగా ఉంటుంది ఈ సర్గలో. ఈ సర్గలోనే వాల్మీకి మహర్షి అంటారు, వాక్యోపచారే కుశలా అనవద్య. మాటలతో మనస్సుకు ఆహ్లాదాన్ని, సాంత్వనాన్ని పొందించడంలో సుమిత్ర తర్వాత ఇంకెవరు అంత గొప్పవాడు లేరు అన్నట్టుగా మాట్లాడింది అని అంటారు ఈ సర్గ చివరిలో. సర్గారంభం చేద్దాం. అథ 44 సర్గ 44వ సర్గ ప్రారంభం. విలపంతీం తథాంతాంతు కౌసల్యాం ప్రమదోత్తమాం. విలపంతీం తథాంతాంతు కౌసల్యాం ప్రమదోత్తమాం. ఇదం ధర్మే స్థితా ధర్మ్యం
సుమిత్రావాక్యమబ్రవీత్. చాలా బాధపడుతోంది కౌసల్యాదేవి. అలాంటి ఆవిడ ప్రమదోత్తమ, స్త్రీలలో చాలా ఉత్తమురాలు. స్త్రీలలో ఉత్తమురాలంటే స్త్రీలకు ఉండేటువంటి గొప్ప క్షమాగుణం. అలాంటి క్షమాగుణం కలిగిన వాళ్ళల్లో గొప్పదైనప్పటికీ కూడా ఈ బాధను భరించలేని స్థితిలో ఉంది. ఇదం ధర్మే స్థిత, ఆవిడ ధర్మము యందు ఉన్నది. ధర్మ్యం సుమిత్రా వాక్యమబ్రవీత్. ధర్మము బాగా తెలిసినటువంటి సుమిత్ర ధర్మయుక్తమైన మాటలను ఇలా పలకడం ప్రారంభించింది అంటూ ఈ సర్గని ప్రారంభించాడు వాల్మీకి. తవార్యే సద్గుణైర్యుక్త పుత్ర సహ పురుషోత్తమః ప్రారంభించింది. కింతే విలపితే నైవం కృపణం రుదితేనవ. ఆర్యే, ఓ పూజ్యురాలా, అక్కగారు కదా, అక్కగారే కాదు ఆవిడకి పూర్తిగా సర్వము కౌసల్యే. దశరథునితో ఉండే సంబంధము తక్కువ సుమిత్రకి, ఇతరులతో సంబంధం తక్కువ. ఎలాగైతే రాముణ్ణి విడిచి క్షణకాలం కూడా లక్ష్మణస్వామి లేడో అది తల్లి నుంచి సంక్రమించిన గుణం. కౌసల్యని విడిచి సుమిత్ర ఉండేది కాదు. ఎక్కడైనా కౌసల్యకి వెంట సుమిత్ర ఉండాల్సింది. అలా ఉండే సుమిత్ర ఆవిడంటోంది, సద్గుణైర్యుక్త పుత్ర తే పురుషోత్తమ. చాలా సద్గుణములతో కూడిన నీ కుమారుడు ఎవరనుకుంటున్నావు అమ్మా? పురుషోత్తమ అంటే రెండు అర్థాలు. పురుషోత్తమ అంటే పురుషులలో ఉత్తముడు, అంటే మనుషులలో గొప్పవాడు, పిల్లలలో గొప్పవాడు అని చెప్పినాడు. అది కాదు ఉద్దేశ్యము అంటారు వ్యాఖ్యాతులు. పుత్ర సహ పురుషోత్తమ అని ప్రారంభించడంలోనే పుత్ర సహ పురుషోత్తమ. పురుషోత్తమ అంటే ఎవరో గీతలో భగవంతుడు చెప్పాడు. ఉత్తమ పురుషస్తు అన్య పరమాత్మ ఇత్యుదాహృత. క్షరము అక్షరము అని రెండు రకాల జీవులు ఉంటారయ్యా. వీళ్ళకంటే భిన్నమైన వాడు ఉత్తమ పురుష తు అన్య, అతడు పురుషోత్తముడని నేను అని చెప్తాడు. ఆ పదముతో పురుషోత్తమ ప్రాప్తి యోగమే మనకు కనిపిస్తుంది. భగవంతుని యొక్కే పురుషోత్తముడని పేరు. క్షరం అంటే ఈ లోకంలో బద్ధులమై ఉన్నటువంటి జీవులందరినీ క్షరములు అని అంటారు. అక్షరములంటే భగవద్ అనుగ్రహం చేత భక్తి కలిగి భగవంతుని ఆరాధించి భగవంతుని సన్నిధికి వెళ్ళడానికి యోగ్యమైనటువంటి స్థితిని పొందిన ముక్తులను అక్షరములు అని అంటారు. క్షరశ్చ అక్షర ఏవచ. బద్ధులైన మనలాంటి వాళ్ళు క్షరులు అని పిలువబడతారు. ముక్తులైన వాళ్ళు అక్షరములను పిలువబడతారు. అంటే భగవంతుడు బద్ధులలో ఒకడా, అక్షరములలో ఒకడా, క్షరములలో ఒకడా? అంటే క్షరముల కంటే అక్షరముల కంటే ఉత్తముడైన వేరైన వాడు భగవంతుడు. అంటే ఈ లోకంలో కనిపించేటువంటి ఈ జడమైనటువంటి ప్రకృతి, జీవ ప్రకృతులు, వీటికంటే భిన్నమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, శక్తివంతుడు ఆయన. ఆయనకి పురుషోత్తముడని పేరని వేదము చెప్పిన అంశాన్ని భగవద్గీతలో తాను చెప్పాడు. భగవద్గీత కంటే ముందు కదా రామాయణం. సుమిత్ర చెప్పింది, తే పుత్ర సహ సద్గుణై యుక్త. చాలా గొప్ప గుణములతో కూడినటువంటి పురుషోత్తముడు నీ కుమారుడు భగవంతుడు అని ప్రారంభించింది తన యొక్క ఉపన్యాసాన్ని. ప్రారంభించి కింతే విలపితేనైవం, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? కృపణం రుదితేనవ. ఇప్పటిదాకా బాధపడింది చాలు, ఇంకా బాధపడాల్సిన అవసరము లేదు. ఎస్తవార్యే గతః పుత్రః త్యక్త్వా రాజ్యం మహాబలః సాధు కుర్వన్ మహాత్మానం పితరం సత్యవాదిని. లేదు, భగవంతుడు కాదు, మనిషే అనుకుందామా? అతను చేసిన పని ఎంత ఉత్తమమైన పని. తండ్రి ఇచ్చినటువంటి మాట, తండ్రి యొక్క మాటను తప్పకుండా, తండ్రికి అసత్యదోషం కలగకుండా తన సుఖాలన్నీ పరిత్యాగం చేసి రాజ్యం అక్కరలేదని సాధు కుర్వన్ మహాత్మానం, తన తండ్రికి మరింత మహాత్మ్యాన్ని పొందించేటట్లుగా కదా పెడుతున్నాడు. కాబట్టి ఇలాంటి తండ్రికి ఇంత గొప్ప కుమారుడు ఎవరికైనా ఉంటాడా? కాబట్టి అంత గొప్ప కుమారుడిని కన్నావమ్మా అంటూ ఓదారుస్తుంది. ఓదార్చే పద్ధతిలో నీ కుమారుడు సామాన్యుడు కాడు. పోనీ సామాన్యుడు అనుకున్నా సామాన్యుల్లో ఉత్తముడు తప్ప, ఉత్తమ సమానానాం అని అంటారు. సమానులలో ఉత్తముడు అంటే అందరిలో మనకంటే చాలా ఉత్తమమైనటువంటి గుణములు కలిగినవాడు. అలాంటి వాడు తండ్రిని సత్యవాదిని చేయడం కోసమే సుఖములన్నీ విడిచిపెట్టి అడవికి వెళ్ళాడు. కాబట్టి ఈ రకంగా చూచినా నువ్వు బాధపడకూడదు. శిష్టై ఆచరితే సమ్యకు శశ్వతు ప్రేత్య ఫలోదయే
రామో ధర్మే స్థితః శ్రేష్ఠః న స శోచ్యః కదాచన. రాముని గురించి అసలు బాధపడడానికి వీల్లేదు. కారణం, శిష్టులందరూ ఆచరించిన మార్గాన్ని తాను అవలంబించాడు. ప్రేత్య ఫలోదయే శశ్వతు. తాను చేసిన పని తర్వాత కాలంలో కూడా, ఈ జన్మలు అంతరించిన తర్వాత కాలంలో కూడా గొప్ప కీర్తిని పొందించేటట్లుగా దశరథునికి, నీకు, రామునికి కూడా అందరికీ గొప్ప కీర్తివంతమయ్యేటట్లు గొప్ప పని చేశాడు కదా, బాధపడడానికి వీళ్ళు. ఆయన గురించి, అలాంటి వారి గురించి బాధపడరాదు. వర్తతేచ ఉత్తమాం వృత్తిం లక్ష్మణః అస్మిన్ సదా అనఘః దయావాన్ సర్వభూతేషు లాభస్తస్య మహాత్మనః. ఇంకో మాట చెప్తున్నా, మా అబ్బాయి కూడా వెళ్ళాడు కదా, నా కుమారుడు లక్ష్మణుడు వెళ్ళాడు. లక్ష్మణుడు చాలా అదృష్టవంతుడని నేను ఆనందిస్తున్నా. ఎందువల్ల? సత్యవాద్ లాభ తస్య మహాత్మనః. రామునికి గొప్ప లాభాన్ని సమకూర్చేటట్టుగా నా కుమారుడు కూడా వెళ్ళాడు. నా కుమారుడు సదా అనఘః, ఏ పాపము ఎరుగనివాడు, ఏ పాపము చెయ్యనివాడు. అంటే నా కుమారుడు వల్ల నీకేమన్నా మళ్ళీ ఏదో లక్ష్మణస్వామి వెనకాల వెళ్ళాడు అనే ఇబ్బంది ఏమన్నా ఉందా? ఉండే అవకాశం లేదమ్మా. అనఘః, ఎలాంటి తప్పు చెయ్యడు. రాముని పట్ల చాలా ప్రేమభావంతో, దాస్యభావంతో ఉంటాడు. ఉత్తమాం వృత్తిం వర్తతే. ఉత్తమ వృత్తి అంటే దాస్య వృత్తి అని అంటారు. ఒక ఉత్తమ వృత్తి అంటే మనం అంటే ఇష్టపడే వ్యక్తులు, లేదా మనం ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని రకాల సేవ చేయడంలో కలిగే ఒక గొప్ప ఆనందం ఏదైతే ఉందో ఆనందాన్ని పొందుతున్నవాడు కాడు ఉత్తమాం వృత్తిం వర్తతే. చాలా గొప్ప ఆనందం కలిగి ఉన్నాడు. ఇంకా అంతకంటే గొప్ప ఆనందం అతనికి లేదు. కాబట్టి ఇంకో రాజ్యం కావాలనో, రాముని లేకుండా చేస్తే, భరతుని లేకుండా చేస్తే రాజ్యం పొందుతానో అతనికి అక్కర్లా. అతను ఏ గొప్ప ఆనందం కావాలో ఆ గొప్ప ఆనందాన్ని లక్ష్మణుడు పొందాడు. కాబట్టి ఆ లక్ష్మణుడు చాలా పూర్తిగా సర్వభూతేషు దయావాన్. ఎలాంటి వాడంటే దేనికి అపకారం చేయని లక్షణం కలిగిన వాడు నా కుమారుడు కూడా. అలాంటి వాడు రాముని యందు ప్రేమతో రామునికి లాభం సమకూర్చడం కోసమే వెనుక వెళ్ళాడు. కాబట్టి నీ కుమారుడికి నా కుమారుడు తోడుగా ఉన్నాడు కాబట్టి కూడా నువ్వు ఇబ్బంది పడక్కర్లా. నా కుమారుడు ఒక్కడే వెళ్ళాడని బాధపడుతున్నావేమో, అక్కర్లేదు, మా అబ్బాయి కూడా వెనకాల ఉన్నాడు, ఏ ఇబ్బంది లేదు అని చెప్పింది. తర్వాత అరణ్యవాసే యద్దుఃఖం జానతీవై సుఖోచిత అనుగచ్చతి వైదేహి ధర్మాత్మానం తవాత్మను. ఎంత అదృష్టవంతుడు నీ కుమారుడు, ఎంత అదృష్టవంతురాలవు నువ్వు. ఇలాంటి దశలో ఎవరైనా భర్త విడిచిపెట్టి నేను పుట్టింటికి వెళ్ళిపోతాను, నేను క్షేమంగా తిరిగి రావాలని వ్రతాలు నోములు చేస్తూ అక్కడే ఉంటాను తప్ప నేను అడవికి రాలేను అంటారు తప్ప భర్త వెంట అడవికి వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటారా? కాబట్టి ఆవిడ వెళ్ళింది. అరణ్యవాసే దుఃఖం జానతి. అరణ్యంలో ఎన్ని కష్టాలు ఉంటాయో రాముడు పూసగుచ్చినట్టుగా చెప్పాడు. జానతి, అన్నీ తెలుసు, తెలిసినా కూడా సుఖోచిత, సుఖములకే అలవాటు పడినటువంటి వైదేహి కూడా ఎలాంటి జంకు లేకుండా నీ కుమారుని అనుసరించిందంటేనే చాలు నీ కుమారుడు ఎంత గొప్పవాడో నీకు తెలుస్తుంది. అక్కడ బాధపడక్కర్లేదు. కీర్తిభూతాం పతాకాన్ యో లోకే భ్రమయతి ప్రభు ధర్మ సత్యవ్రతధన కిన్న ప్రాప్తస్తవాత్మజ. లోకంలో కొన్ని ఎన్ని వేల సంవత్సరాలైనా సరే ఒక కీర్తి పతాకాన్ని ఎత్తుతున్నాడు రాముడు. ఆ కీర్తి పతాకాన్ని ఎత్తితే ఆ పతాకానికి తిరుగులేనటువంటి గొప్ప కీర్తమ్మ. లోకే భ్రమయతి ప్రభు. రాముడెత్తిన కీర్తి పతాకానికి అసలు ఎక్కడా కూడా ఎప్పుడు కూడా అడ్డంకి అంటూ ఉండదు. ఎలాంటి వాడు రాముడు? ధర్మమే ధనముగా కలిగినవాడు, ధర్మరక్షణమే వ్రతముగా కలిగినవాడు, సత్యమే ధనముగా కలిగినవాడు, సత్యపాలనమే వ్రతముగా కలిగినవాడు. ధర్మ సత్య వ్రత. ధర్మాన్ని సత్యాన్ని దీక్షగా ఆచరించడమే తనకు గొప్ప లాభంగా ధనంగా భావించేవాడు రాముడు. కిన్న ప్రాప్తస్తవాత్మజ. ఇంతకంటే రామునికి ఇంకేం కావాలి? ఇంతకంటే గొప్ప విషయాలే ఉంటాయమ్మా. కాబట్టి నీ కుమారుడు గురించి నువ్వు బాధపడనవసరం లేదు. ఇవన్నీ కారణాలు చెప్తుంది వరుసగా. వ్యక్తం రామస్య విజ్ఞాయ శౌచం మాహాత్మ్యముత్తమం న గాత్రవంశుభి సూర్య సంతాపయతుమర్హతి. రాముని యొక్క ప్రవర్తనము తెలిసి, రాముని యొక్క శుచిత్వము తెలిసి, రాముని యొక్క మహిమ తెలిసి నీవిలాగా ఒక ఎండలో ఎండిపోయి బాధపడేటట్టుగా బాధపడడం అవసరము లేదు.
బాధపడన వద్దు. శివ సర్వేషు కాలేషు కాననేభ్యో వినిశ్రుత రాఘవం యుక్తశీతోష్ణ సేవిష్యతి సుఖో అనిలః సుఖ అనిలః. సర్వేషు కాలేషు అన్ని కాలంలో ఎందు, శీతాకాలమా వర్షాకాలమా ఎండల కాలమా ఇలాంటి ఇబ్బంది ఏం లేదు. ఏ కాలమైనా సరే వాయుదేవుడు సమశీతోష్ణంగా రాముణ్ణి సేవించేటట్టుగా ఉంటాడు. రాముడంటే ఇష్టపడే ప్రకృతి అంతా ఉంటుంది అని చెప్పడం. శయానం అనఘం రాత్రౌ పితేవ అభిపరిష్వజన్ రశ్మిభిః సంస్పృశన్ సీతై చంద్రమాహ్లాదయిష్యతి. చంద్రుడు ఒక తండ్రిలాగా రాముణ్ణి కౌగిలించుకుంటూ వెన్నెల కురిపిస్తూ ఆనందంగా ఉంచుతాడు తప్ప చంద్రుడికి రాముని యొక్క రక్షణలో ఒక బాధ్యత ఉంటుంది. సూర్యుడు రాముణ్ణి క్షేమంగా చూసుకుంటాడు, వాయుదేవుడు రాముణ్ణి క్షేమంగా చూసుకుంటారు. మనం ఇబ్బంది పడన అవసరము లేదు. దదౌచ అస్త్రాణి దివ్యాని యస్మై బ్రహ్మా మహౌజసే దానవేంద్రం హతం దృష్ట్వా తిమిధ్వజ సుతం రణే సశూరః పురుషవ్యాఘ్రః స్వబాహుబలమాశ్రితః అసంత్రస్థః అపి అరణ్యస్థః వైశ్వనీవ నివత్స్యతి. ఎంత గొప్పవాడంటే బ్రహ్మచేత వరములన్నీ పొంది దానవేంద్రుడైనటువంటి తిమిధ్వజుడు ఒక రాక్షసుడు, తిమిధ్వజుని చంపినటువంటి సశూర పురుషవ్యాఘ్ర అలాంటి గొప్ప పరాక్రమవంతుడైనటువంటి స్వబాహుబలమాశ్రిత అసంత్రస్థ అపి అరణ్యస్థ వైశ్వనీవ నిపత్స్యతి. అలాంటి వంశంలో పుట్టాడు రాముడు. ఎలాంటి దానవేంద్రుడు రాముణ్ణి ఏం చేయలేరు. అంటే ఈనాటికి వచ్చేటువంటి రాజులలో ఉత్తమమైన పరాక్రమములు కలిగిన వాడు రాముడు. కాబట్టి రాముడి గురించి మనం వేశ్వనీవ ఇంటిలో ఉన్నట్లుగా అడవిలో ఉండగలడు. ఇంట్లో ఎంత హాయిగా స్వేచ్ఛగా స్వతంత్రంగా నిర్భయంగా ఉంటాడో అడవిలో కూడా అలాగే ఉంటాడు. యస్యేషు పథమాసాద్య వినాశం యాంతి శత్రవః కథన్న పృథివీ తస్య శాసనే స్థాతుమర్హతి. ఆలోచించవలసింది, ఎవరి బాణముల యొక్క మార్గమునకు ఏ శత్రువు నిలబడలేడో అలాంటి రాముడు ఈ రాజ్యమునంతా పరిపాలించవలసిన వాడు. కానీ అరణ్యమునకు వెళ్ళాడు, ఇష్టపడి కదా వెళుతున్నాడు. కాబట్టి అతనిలో నువ్వు ఏమీ కూడా అతనేదో బాధపడతాడనో అతనికి కష్టం కలుగుతుందనో ఏమైపోతాడో అనే బెంగే నీకు అవసరము లేదు. ధైర్యం చెప్పింది. చాలా గొప్ప పరాక్రమవంతుడు, ధర్మజ్ఞుడు, ప్రకృతి అంతా అనుసరిస్తుంది. నా కుమారుడు కూడా రక్షణగా వెనకాల ఒక అండగా దండగా ఉన్నాడు. ఆయన కూడా సీతమ్మ తల్లి ఆనందాన్ని కలిగిస్తూ ఉండేటట్టుగా సీత వెళ్ళింది. వాళ్ళకి విశ్వామిత్రుని వారు రకరకాల ఆయుధాలని అస్త్రశస్త్రాలని ఇచ్చారు. ఇక్కడ అన్ని రకాల యోగ్యతలు రాముడికి ఉన్నాయి, అన్ని రకాల సంపద రామునికి ఉన్నది. కాబట్టి ఇబ్బంది పడక్కర్లేదు అని చెప్తూ యా శ్రీ శౌర్యంచ రామస్య యాచ కళ్యాణ సత్వత నివృత్తారణ్యవాస సహ క్షిప్రం రాజ్యం అవాప్స్యతి. రామునికుండే సంపద అంటే శారీరక సంపద కావచ్చు, మాటల్లో ఉండేటువంటి సొంపు కావచ్చు. ఈ శ్రీహి శౌర్యం, ఎలాంటి వాడినైనా సరే అనాయాసంగా జయించగలిగే ఒక పరాక్రమం, ఇది రెండూ ఉన్నాయి. అంతేనా? యాచ కళ్యాణ సత్వత, ఎలాంటి శత్రువైనా సరే రాముని యొక్క పరాక్రమాన్ని చూచో, రాముని యొక్క అందం చూచో, రాముని యొక్క మాట తీరు చూచో, ప్రవర్తనం చూచో రామునితో సఖ్యం చేద్దామనుకునేటట్లుగా ఉండే కళ్యాణ గుణములు కలిగినవాడు. కాబట్టి ఏం పర్వాలేదు. నివృత్త అరణ్యవాస, అరణ్యవాసాన్ని హాయిగా ముగించుకుని తొందరలోనే రాముడు రాజ్యానికి వస్తాడు, రాజ్యాన్ని పొందుతాడు. సూర్యస్యాపి భవేత్ సూర్య, సూర్యునకు కూడా ఈయనే సూర్యుడు. ఇది చెప్తోంది. ఇక్కడి నుంచి ఆవిడ మాటల్లో దైవతత్వం కనిపిస్తుంది. సూర్యునకు కూడా ఈయనే సూర్యుడు. యత్ చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం. పరమాత్మ గీతలో చెబుతాడు, లోకంలో వెలిగే వెలుగులు మూడే, చంద్రుడు, అగ్ని, సూర్యుడు కదా. ఈ ముగ్గురిని కూడా త్రేతాగ్నులు అని అంటారు. ఈ ముగ్గురిని వెలిగించేవాడిని నేను. నా యొక్క తేజస్సు వల్లనే ఈ మూడు వెలుగుతున్నాయి. తత్తేజో విద్ధి మామకం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఆ రకంగా ముగ్గురిని వెలిగించేవాడు తానే. కాబట్టి భీషాస్మాత్ వాతఃపవతే భీషః ఉదేతి సూర్య.
ఎవని భయము వల్ల సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడో అస్తమిస్తూ ఉంటాడో వెలుగులను ఇస్తూ ఉంటాడో ఆయనే ఈయన. సూర్యస్య అపి భవేత్ సూర్య, సూర్యునకు కూడా ఈయనే సూర్యుడు. ఒక మాట చెప్పింది. అగ్నేహే అగ్ని, అగ్నికి కూడా ఈయనే అగ్ని. చంద్రమసి ఇచ్చ అగ్నౌ తత్తేజ విద్ధి మామకం. అంటే నా యొక్క తేజస్సు వల్లే అగ్నిహోత్రుడు ప్రకాశిస్తున్నాడని చెప్పాడు కదా భగవద్గీతలో. కాబట్టి అగ్నికి కూడా అగ్ని ఈయనే. ప్రభోహో ప్రభు. ఈనాడు మనం ప్రభువులను ఎంతమందిని అనుకుంటున్నాం? లోకంలో ఉండేటువంటి, ఈ లోకంలో ఉండేవాళ్ళనే కాదు, ఈ లోకపాలకులైనటువంటి దిక్పాలకుల్ని ప్రభువులు అనుకుంటున్నాం కదా. ఈ దిక్పాలకులందరికీ ప్రభువు తాను. ప్రభోహో ప్రభు, ప్రభువులందరికీ ప్రభువు తాను. లక్ష్మీదేవికి కూడా లక్ష్మి ఆయనే. శ్రీయ శ్రీశ్చ. లక్ష్మి అనేటువంటి ఏదైతే ఉన్నదో, ఉత్తమమైనటువంటి ఒక గుణం ఏదైతే ఉన్నదో, ఉత్తమ సంపద ఏదైతే ఉన్నదో, ఆ సంపదకి మూర్తి ఎవరైతే ఉన్నారో ఆ లక్ష్మీదేవికి కూడా లక్ష్మి లాంటి వాడు ఈయనే. అంటే శ్రీమన్నారాయణ ఏష. ఇది చెప్పడం. శ్రియ శ్రీ కశ్రీ శ్రియ పరమసత్వ సమాశ్రయ. లక్ష్మికి కూడా లక్ష్మి ఎవడో అతను కదా పరమాత్మ అని మన పెద్దలు చెప్పినట్లుగా శ్రియ శ్రీశ్చ. లక్ష్మీదేవికి కూడా లక్ష్మి ఈయనే. భవేత్ అగ్ర్యా కీర్తి. కీర్తి అనే దానికి ఈయనే నిర్వచనంగా ఉంటాడు. కీర్తి కీర్త్యా. క్షమా క్షమ, క్షమకి కూడా ఈయనే క్షమ. అంటే భూదేవికి ఈయనే భర్త, కీర్తినామకమైనటువంటి నీలాదేవికి ఈయనే భర్త. శ్రియ శ్రీ, లక్ష్మీదేవికి ఈయనే భర్త. అంటే లక్ష్మికి లక్ష్మి ఈయనే, భూదేవికి భూదేవి ఈయనే. అంటే అర్థమేంటి? ఆ మూడింటిలో ఉండే శక్తి ఈయనే, ఆ మూడింటికి నాథుడు ఈయనే, పరమాత్మ ఈయనే అని చెప్పినటువంటి శ్లోకంగా తనిశ్లోకి లాంటి గ్రంథములలో మనకి ఈ శ్లోకాన్ని ఉటంకిస్తాయి. దైవతం దైవతానాంచ. ఈ అర్థం ఇక్కడ ఉందా లేదా అనుకునేదానికంటే పై శ్లోకంలో దైవతం దైవతానాంచ. ఈనాడు మనం అనుకునే దేవతలు ఎంతమంది ఉంటారు? 33 కోట్ల మంది. 11 మంది రుద్రులు, 12 మంది ఆదిత్యులు, 8 మంది వసువులు, వీళ్ళంతా కలిపి కదా 33 కోట్ల మంది. 33 అమరర్కు మున్సెన్ను అష్టౌ వసవ ఏకాదశ రుద్రా ద్వాదశాదిత్య ఏతావంతో వై దేవా. వేదం చెప్పి 8 + 12 ఆదిత్యులు 20 అవుతారు కదా. 12, 8 అష్టవసువులు, మళ్ళీ 11, 31 అశ్విని దేవతలు ఇద్దరూ కలిపి 33. ఈ 33 అంటే 33 దేవతలు వీళ్ళంతా. వీళ్ళందరికీ దేవత ఎవరు? దైవతం దేవతానాంచ. వాళ్ళందరికీ దేవత ఈయనే, అంటే అధిపతి ఈయనే. భూతానాం భూతసత్తమ. దేవజాతికే కాదు, ఈ లోకంలో పుట్టినటువంటి భూతములన్నింటికి, భూతములంటే దయ్యాలో భూతాలో కాదు, పుట్టినవాణ్ణి భూతమనంట. ఏకో విష్ణు మహద్భూతం పృథక్ భూతాని అనేకశః. చెట్లైనా చేమలైనా లతలైనా మనుషులైనా పశువులైనా వీటికి భూతములు అని పేరు. కానీ వీటన్నిటికీ కూడా అధిపతి పైలోకంలో ఉండే దేవతలకు తానే అధిపతి, ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవికి తానే అధిపతి అని చెప్తోంది. తస్యకే హి అగుణాదేవి రాష్ట్రే వాప్యథవా పురే. అన్ని గుణములు కలిగిన వాడు, అంత గొప్పవాడైనప్పుడు రాష్ట్రంలో ఉన్న, పురములో ఉన్న, అరణ్యములో ఉన్న ఆయనకి కానిది ఆయనకు కానిది ఏమన్నా ఉంటుందా? లేదు కదా. అగుణాదేవి, ఆయనకి కానిది ఏది లేదమ్మా కౌసల్య, నువ్వు బాధపడవలసిన అవసరము లేదు. పృథివ్యా సహ వైదేహ్య శ్రియాచ. పృథివ్యా సహ వైదేహ్య శ్రియాచ పురుషర్షభ క్షిప్రంతి శృభి ఏతాభి సహ రామ అభిషేక్ష్యతి. రాముడు ఇప్పుడు పట్టాభిషేకం అవ్వలేదనుకుంటున్నావేమో, 3 రాముడు పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు. 3 అంటే పృథివ్యా ఈ భూమండలముతో, తర్వాత వైదేహ్య సీతాదేవితో, శ్రియ లక్ష్మీదేవితో అని చెప్పింది. లక్ష్మీదేవితో, శ్రీదేవితో, ఈ భూదేవితో అని చెప్పినట్టు అవలా. పృథివ్యా వైదేహ్య శ్రియ 3 చెప్పినట్టే. కానీ ఉద్దేశ్యం ఈ భూమండలానికి పట్టాభిషిక్తుడు ఆయనే, సీతమ్మకి పట్టాభిషిక్తుడు ఆయనే, ఈ లోకంలో ఉండే సంపదలకు ఆయనే పట్టాభిషిక్తుడు. అంటే ఈ 3 కూడా 3 లోకములకు సంకేతములుగా చెప్పింది అని అంటే. అంటే 3 లోకములకు పట్టాభిషిక్తుడై రాముడు చివరిలో పట్టాభిషేకం చేసుకుంటాడు కదా.
ఇప్పుడు కనుక పట్టాభిషేకం అయితే అయోధ్యకో కోసలకో మాత్రమే పట్టాభిషేకం. రావణాసుని సంహరించిన తర్వాత దేవేంద్రుని జయించిన రావణాసుని సంహరించినందువల్ల 3 లోకములు రాముడివే అయ్యే కదా. అంటే 3 లోకములకు జరిగే పట్టాభిషేకం రాముడు చేసుకుంటాడు, ఇబ్బంది పడక్కర్లేదు. త్రిలోకాధిపతి కాగలడు రాముడు అని చెప్పింది ఒక మాటల్లో ఉండేటువంటి సూచనగా. దుఃఖజం విసృజంతి ఆశ్రం నిష్క్రామంతం ఉదీక్ష్యం అయోధ్యాయాం జనా సర్వే శోకవేగ సమాహతాః. ఏ కన్నీళ్లతో అయితే రాముణ్ణి అభిషేకిస్తూ ఈ ప్రజలంతా అరణ్యానికి పంపించారో అవే ఆనందపు కన్నీళ్లతో, ఆనందంతో వచ్చే అశ్రువులతో రాముడికి మళ్ళీ పట్టాభిషేకం వీళ్ళంతా చేస్తారు. నువ్వు దాని గురించి బెంగపడనవసరం లేదు. కుశచీరధరం దేవం, కుశచీరధరుడై అంటే కౌశేయ వస్త్రాలు కట్టుకుని మళ్ళీ పట్టుబట్టలతో ఉండే రాముడు గచ్చంతం అపరాజితం సీతా ఇవ అనుగత లక్ష్మీ తస్య కిం నామ దుర్లభం. అపరాజిత అనే ఒక పదాన్ని ప్రయోగిస్తుంది సుమిత్ర. సీతా లక్ష్మీ ఇవ, లక్ష్మీదేవి వలె సీత వెంబడే ఉండి పట్టాభిషేకంలో పాల్గొంటుంది అని చెప్పడంలో అపరాజిత అనే పదము విజయదశమి నాడు, ఎప్పుడైతే మన ఆశ్వీజ మాసంలో శుద్ధదశమి నాడు శ్రవణ నక్షత్రం వస్తుందే దాన్ని విజయదశమి అని అంటారు. ఆ విజయదశమి నాడు అపరాజిత పూజ చేయాలి. అపరాజిత అంటే లక్ష్మీస్వరూపం. అపరాజితాదేవిగా లక్ష్మీదేవిని పూజిస్తే మనకి విష్ణు సహస్రనామంలో కూడా అపరాజిత అని నామం భగవంతుడు. అపరాజిత అంటే ఎప్పుడూ కూడా ఓటమిని ఎరుగనివాడు. అంటే ఈనాడు రాముడు అంటే అపరాజితుడై లక్ష్మితో పాటు, లక్ష్మీ రూపంలో ఉండే సీతమ్మతో పాటు పట్టాభిషిక్తుడు కాబోతాడు. అంటే విజయ పరంపర సాగుతుంది తప్ప రాముడికి ఎక్కడ అపజయం ఉండదు అని గుర్తు చేస్తోంది. నివృత్త వనవాసంతం ద్రష్టాసి పునరాగతం దహి శోకంచ మోహంచ దేవి సత్యం బ్రవీమితే. నేను నిజం చెప్తున్నాను, నాకు తెలిసే చెప్తున్నాను, ఏదో ఊహించి చెప్పడం కాదు. సత్యం బ్రవీమి, జరగబోయేదే చెప్తున్నా, ఇలా జరిగి తీరుతుంది అని చెప్తున్నా. ఎలాగా? నివృత్త వనవాసం, వనవాసానికి ముగించుకుని వెనకాలకు వచ్చి రామచంద్రమూర్తి అయోధ్యకి పట్టాభిషిక్తులయ్యేటువంటి ఘట్టాన్ని నువ్వు తప్పనిసరిగా చూస్తావు. దేహి శోకంచ మోహంచ, ఈ మోహాన్ని విడిచిపెట్టు, ఈ శోకాన్ని విడిచిపెట్టు అని చెప్పి శిరసా చరణావేతౌ వందమానమనిందితే పునః ద్రక్ష్యసి కళ్యాణి పుత్రం చంద్రమివోదితం. వస్తాడు రాముడు, నీ పాదాలు పట్టుకుంటాడు. నీ 2 పాదాలు పట్టుకుని నమస్కరించే రాముణ్ణి నువ్వు చూడబోతావమ్మా. ద్రక్ష్యసి చంద్రమివోదితం, చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తూ చంద్రుడి వలె రామచంద్రుడు వస్తాడు. మండిని నీ పాదాలకు నమస్కారం చేసి ఇక్కడ పట్టాభిషిక్తుడు అవుతాడు. పునః ప్రవిష్టం దృష్ట్వాతం అభిషిక్తం మహాశ్రయం సముత్స్రక్ష్యసి నేత్రాభ్యాం క్షిప్రమానందజం వైపయ. నీవు అలాంటి అభిషిక్తుడు కాబోయే రామచంద్రమూర్తిని నీ ఆనందాశ్రువులతో అభిషేకించే సమయం కూడా ఉన్నది. మా శోకో దేవి, నువ్వు బాధపడవలసిన అవసరము లేదు. దుఃఖం వా నరామే దృశ్యతే అశివం, రామునికి ఎక్కడా కూడా అశివము శివము కలగకుండా మానదు. అంటే మంగళమే జరుగుతుంది. శివము అంటే మంగళము అని అర్థం. అశివం అంటే అమంగళం జరగదు. అమంగళం జరగకుండా రాముడు ఆనందంగా ఉంటాడు. నువ్వు సీతతో పాటు లక్ష్మణస్వామితో పాటు మళ్ళీ నీ కుమారుని చూస్తావు. త్వయా శేష జనశ్చైవ సమాశ్వాస్య యదా అనఘే కిమిదానీ విదం దేవి కరోషి హృదయ విక్లవం. ఎందుకింత బేలతనం? నువ్వు ధైర్యంగా ఉండి అందరికీ ధైర్యం చెప్పవలసిన దానివి కదా. కాబట్టి ఈ వైక్లభ్యాన్ని విడిచిపెట్టు. నారహాత్వం శోచితుం దేవి, నువ్వు బాధపడడానికి యోగ్యురాలవు కావు. యస్యాస్తే రాఘవశ్రుత, ఎందువల్ల నువ్వు రామునికి నువ్వు తల్లివి, రాముడు నీ కుమారుడు కదా. రాముణ్ణి కుమారుడుగా కన్న నీవు ఇలా బాధపడడం అనేది ఏ రకంగానూ కరెక్ట్ కాదు, ఏ రకంగానూ సమంజసం కాదు. కాబట్టి నహి రామాత్పరో లోకే విద్యతే సత్పథే స్థిత. ఒకే మాట చెప్తున్నా, రాముడి కంటే ఇతరుడెవ్వరూ కూడా రాముని వలె ధర్మపథమున ఉండువాడు లేడు లోకంలో. అంత గొప్పవాడు రాముడు. కాబట్టి అభివాదయమానం తం దృష్ట్వా స సుహృదం సుతం
ముదా అశ్రు మోక్షసే క్షిప్రం మేఘలేఖేవ వార్షికి. ఎలాగైతే వార్షికి వర్షాకాలంలో మేఘలేఖ అంటే మేఘముల యొక్క వరుస, వర్షాకాలంలో మేఘాలు వస్తాయి కదా, తరుణాభ్ర అంటారు. కొత్త కొత్త మేఘాలు నవనవ ఉన్మేషంగా ఉండే మేఘములన్నీ వచ్చి ఆనందాన్ని కురిపిస్తాయి, వర్షాన్ని కురిపిస్తాయి. అట్లా నీ కళ్ళు రెండు కూడా ఆనందాశ్రులతో నిండే కాలం ముందుంది, నువ్వు ఏమాత్రం శోకించడానికి వీల్లేదు. పుత్రస్తే వరద క్షిప్రం అయోధ్యాం పునరాగత పాణిభ్యాం మృదుపీనాభ్యాం చరణౌ పీడయిష్యతి. నీ కుమారుడు వరద క్షిప్రం, వరదుడై అంటే వరప్రదుడై అయోధ్యకి వస్తాడు. తన యొక్క మృదువైన బలిష్టములైనటువంటి చేతులతో నీకు పాదసేవ మళ్ళీ చేసుకుంటాడు రాముడు. అటు నువ్వు బాధపడద్దు. అభివాద్య నమస్యంతం శూరం సుహృదం శృతం. అలాంటి రాముణ్ణి పునః మేఘరాజి రివాచనం. నీ యొక్క ఆనందాశ్రులతో ఒక మేఘములు కనుక పర్వతాన్ని తడిపినట్లుగా నువ్వు రాముడికి అభిషేకిస్తావు. ఆశ్వాసయంతి వివిధైశ్చ వాక్యై. చాలా హృదయానికి ఆహ్లాదం కలిగించేటట్టుగా, భరోసాని పెంచేటట్టుగా, విశ్వాసాన్ని పెంపొందించేటట్లుగా మాట్లాడే ఈ మాటలు విని వాక్యోపచారే కుశల అనవద్య అయిన అంటే ఏ మాటలో కూడా పొల్లు మాటలు లేవు. మాట్లాడిన ప్రతి మాట కూడా హృదయానికి ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించేటట్లుగా మాట్లాడే తీరులో కొందరి మాటలు ఆనందాన్ని కలిగిస్తాయి కదా, అలా మాట్లాడింది ఆవిడ. రామస్యతాం మాతరమేవ ముక్త్వ. ఇలాగా రామమాత అయినటువంటి కౌసల్యని ఓదార్చి దేవి సుమిత్ర విరరామ రామ. సుమిత్రాదేవి ఇంకా ఆపింది, తన యొక్క ప్రసంగాన్ని ఆపింది, వింది తల్లి. నిశమ్య తల్లక్ష్మణ మాతృవాక్యం. లక్ష్మణస్వామికి తల్లి అయిన సుమిత్ర పలికిన పలుకులు కౌసల్య వింది అన్నాడు వాల్మీకి. లక్ష్మణుడు తల్లి అని చెప్పాలి, సుమిత్రా వాక్యాలు చెప్పచ్చు కదా అంటే కాదు. నిశమ్య తల్లక్ష్మణ మాతృవాక్యం. లక్ష్మణస్వామి వెళ్ళేటప్పుడు ఎలా చెప్పాడు, నేనున్నాను అన్నయ్యకి, ఏం పర్వాలేదు, ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చూసుకుంటా, నీడలా ఉంటా, అన్ని పనులు నేనే చేస్తా, అన్నయ్యని కష్టం లేకుండా చూసుకుంటా అన్నాడు కదా. ఆ మాటలన్నీ గుర్తొచ్చేవాడికి. అక్కడ లక్ష్మణస్వామి ఎంత భరోసా కల్పించి అప్పటికప్పుడు రాముడు ఎంత చెప్పినా వినని కౌసల్య లక్ష్మణస్వామి వాక్యములతో కొంచెం ఓదార్పు పొందినట్లుగా ఇక్కడ మళ్ళీ లక్ష్మణస్వామి తల్లి యొక్క మాటలు అంత ఆనందాన్ని అంత ఆహ్లాదాన్ని కలిగించాయని చెప్పడం కోసమే వాల్మీకి తల్లక్ష్మణ మాతృవాక్యం. లక్ష్మణుని యొక్క తల్లి మాటలు విన్న రామస్య మాతు నరదేవ పత్నియా. దశరథుని యొక్క పట్టపహించినటువంటి రామమాత కౌసల్య విని సద్య శరీరే విననాశ శోక. ఒక్కసారి లోపల ఉండే దుఃఖమంతా ఏదో తీసి పక్కన పెట్టినట్టుగా లేకుండా విననాశ నశించిపోయింది. ఎలాగ శరద్గతో మేఘ ఇవాల్పతోయ. వర్షాకాలంలో బాగా కురిసినటువంటి మేఘం కనుక శరదృతువులో తేలికైపోయి హాయిగా తెల్లగా వెళ్ళిపోతుంది కదా మేఘం పైన. శరత్కాలంలో మేఘాలు ఉంటాయి, తెల్లగా పాలిపోయినట్లుగా ఉంటాయి. కారణం వర్షాకాలంలో కురిసి ఎంటీ అయిపోతాయి కాబట్టి తెల్లగా ప్రకాశిస్తాయి, తేలిక అవుతుంది. అలాగా ఈ మాటలతో చాలా తేలిక అయిపోయినటువంటి మేఘంలాగా, శరత్కాల మేఘంలాగా స్వచ్ఛంగా మళ్ళీ కౌసల్య యథాస్థితికి పొందినది అంటూ 44వ సర్గను ముగించాడు వాల్మీకి. అథ 45 సర్గ. అనురక్తా మహాత్మానం రామం సత్యపరాక్రమం అనుజగ్ముః ప్రయాంతంతం వనవాసాయ మానవాః. ఇంత కౌసల్య ఇలా ఈ సుమిత్ర మాట్లాడిన తర్వాత కౌసల్య ఏమన్నా అందా అంటే వాల్మీకి ఇక్కడ చెప్పకుండా ఇక్కడ ఈ దృశ్యాన్ని ఇక్కడ ఆపి మళ్ళీ రాముడి యొక్క దగ్గర ఏమవుతుందో చెప్తున్నాడు. అంటే అర్థం ఇక్కడ చూసేటప్పటికీ మనందరికీ కూడా ఈ సర్గ చదివితే రామునికి ఏమీ కాదు, రాముడి కథ తెలియకుండా ఉన్నాం అనుకుందాం. రాముడికి తర్వాత విజయమా ఆ పరాజయమా మనకేం తెలియదు. మన కళ్ళ ముందు మనం అదే కాలంలో ఉన్నాం అనుకోండి. రాముడు అడవికి వెళుతున్నాడు. అలాంటి రాముడికి ఏమీ కాదని భరోసా ఇస్తే ఆ వ్యక్తులంతా ఎలా ఉంటారు, అమ్మయ్య రాముడికి ఏం కాదు అనుకుంటాం కదా. రాముడికి ఏమీ కాదు అనుకునేటువంటి స్థితిలో ఉండే వాళ్ళందరికీ ఎవరు కనిపిస్తారంటే రాముడు కనిపిస్తాడు. ఈ దృశ్యం కౌసల్య కనిపించదు, సుమిత్ర కనిపించదు. కాబట్టి సుమిత్ర మాట్లాడిన మాటల తర్వాత అమ్మయ్య రాముడు ఎక్కడున్నాడో కదా అని అందరి దృష్టి రాముడి మీద వెళ్ళేటట్లుగా వాల్మీకి ఇక్కడి నుంచి రాముని దగ్గరకు తీసుకువెళ్ళాడు అని చెప్తారు. ఇక్కడి నుంచి ఆ సర్గ ఆగి
రాముడు ఎక్కడ ఉన్నాడు? అనురక్తాహ మహాత్మాను. రాముని యందు అత్యంత ప్రేమతో రథం వెంట వెళుతున్నారు ఈ అయోధ్య ప్రజలంతా. ఎందువల్ల? రామం సత్యపరాక్రమం. రాముడు సత్యపరాక్రమము కలిగినవాడు. సత్యము అంటే ఇచ్చిన మాట మీద నిలబడి ఆ గుణము చేత అందరిచే ఆకర్షించబడేటట్టుగా ఉంటాడు. సత్యం పర ఆక్రమం. అంటే పరాక్రమం అంటే ఎదుటి వ్యక్తిని లొంగ తీసుకోవడం. ఎలా లొంగ తీసుకుంటాడు? కోపంతోనో, భయంతోనో, ద్వేషంతోనో కాదు, తన సత్య నిలకడ చేత, అంటే నిజమే పలికే తన యొక్క ప్రవృత్తి చేత అందరూ ఎంత గొప్పవాడండి అనేటట్లుగా ఉంటాడు కాదు కదా రాముడు. కాబట్టి రామం సత్యపరాక్రమం మహాత్మానం అనురక్తాః అనుజగ్ముహు ప్రయాంతంతం వనవాసాయ మానవాః. వీళ్ళందరూ కూడా సిద్ధపడిపోయారు. ఇంకా బ్యాగులు పట్టుకున్నారు, సూట్ కేసులు, బ్యాగులు, గోరు బస్తాలు రెడీ అయిపోయారు. రాముడు వనవాసంకి వెళ్ళడం ఖాయమైతే మనము బయలుదేరదాం పదని సరదాగా అంతా అక్కడే ఉన్నాం, రాముడితో ఉందామని అంతా కూడా బయలుదేరి అనుజగ్ముహు వెనకాలకి సిద్ధపడి బయలుదేరారు అంతా కూడా. నివర్తితే అపిచ బలాత్. అక్కడ ఉండే భటులు కానీ వాళ్ళు కానీ ఇలా వెళ్ళడానికి వీలు లేదని ఎంత బలవంతం చేస్తున్నా సరే మీ లెక్క ఏంటన్నట్టుగా వీళ్ళంతా కూడా బయలుదేరి రాముడు వెనకాల రథంలో బయలుదేరారు, రథం వెనకాల. అలాంటి సుహృద్వర్గేచరాజని రాముడు బయలుదేరుతూ ఉంటే సామంతరాజులు, స్నేహితులు, అయోధ్యా ప్రజలు అంతా వెంట వస్తుంటే ఎంత ఆపినా వాళ్ళు ఆగట్లా. చేసేది లేక రాముడు బయలుదేరి వెళ్ళిపోతాడు. నైవతే సన్యవర్తంత రామస్య అనుగతాహ రథం. రథం ఎంత స్పీడ్గా వెళితే వెనకాల వచ్చేవాళ్ళు అంత స్పీడ్గా ప్రయోజనం వెనకాల వస్తారు. ఇంకేం చేస్తారు? వెళుతుంది. అయోధ్యా నిలయానాం హి పురుషాణం మహాయశాః బభూవ గుణసంపన్న పూర్ణచంద్ర ఇవ ప్రియ. ఎంత ఇష్టం ఉంటే ఇలా సాగుతుంది. ఒక వ్యక్తి మీద ఎంత ప్రేమ ఉంటే ఇలా అడవికి వెళ్ళడానికి కూడా సిద్ధపడతారు ప్రజలంతా. అలా పూర్ణచంద్రుడై గుణసంపన్నుడై రాముడు బయలుదేరి వెళుతున్నాడు. వెళుతుంటే సయాచ్యమాన కాకుత్స్థ స్వాభి ప్రకృతిభి సదా కుర్వాణ పితరం సత్యం వనమేవ అన్వపద్యత. ప్రతి వాళ్ళు చెప్తున్నారు, ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు చెప్తున్నారు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. దశరథ మహారాజు ఇచ్చిన వరములు తప్పు, కైకేయి కోరుకోవడం తప్పు, ఇది రాజ్యాంగ విరుద్ధము, ధర్మశాస్త్ర విరుద్ధము, నీవే ఉండాలి అంటే కూడా వాళ్ళకి సత్యాన్ని పాటించాలి కదా, నేను వెళ్ళిపోతాను అంటూ సత్యమేవ సత్యమును అనుసరించి వనమేవ అన్వపద్యత, అడవికి వెళతాను, నేను వెనక్కి తిరిగి రాను, నీ దండం పెడతా వెనక్కి వెళ్ళిపోండయా అంటున్నాడు రాముడు. కాబట్టి అవేక్షమాణ సస్నేహం చక్షుషా ప్రపిబన్నివ ఉవాచ రామస్నేహేన తాః ప్రజా స్వాః ప్రజా ఇవ. కొంతమంది చూస్తుంటే కళ్ళతోనే తన ప్రేమను ప్రకటించగలుగుతారు. చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి రఘునందన. ఆ శబరి మాత అంటుంది, రాముడు చూస్తుంటే నీ కళ్ళ చూపులతోనే నాకేమిటో పరమపదాన్ని పొందినంత ఆనందం కలిగిందయా. పూతా అస్మి, నీ చూపే నాకెంత ఆనందాన్ని కలిగిస్తోంది, నీ కనుచూపు వల్ల పవిత్రమైపోయా అంటుంది శబరి అక్కడ. నీ కనుచూపు వల్ల అత్యంత పవిత్రురాలనయ్యా అంటుంది గౌతమి అహల్య అక్కడ. అంటే రాముని యొక్క కంటి చూపులో ఉండే అందం కొంతమంది చూస్తే బాగుంటుంది, చూస్తున్నప్పుడే ప్రేమంతా ప్రకటిస్తున్నట్లుగా చూస్తాను కదా. చక్షుష ప్రపిబన్నివ, కళ్ళతోనే తాగేస్తున్నట్లుగా రాముడు వాళ్ళందరినీ చూస్తూ అరే నా కోసం ఇంత కష్టపడుతున్నారే వీళ్ళు అంటూ ప్రేమగా సస్నేహం స్నేహంతో ఉవాచ రామ స్నేహేన తాః ప్రజా స్వాః ప్రజా ఇవ. రాముడు అంటున్నాడు, మీరంతా నావాళ్ళు, నేను మీవాణ్ణి, కాబట్టి నేను చెప్పే మాటలు కూడా ఆలకించి నన్ను వెళ్ళడానికి అనుమతినివ్వండి అంటూ యా ప్రీతి బహుమానస్య, నా యందు మీరు ఎంత ప్రీతిని పొంది ఉన్నారు, ఎంత గౌరవాన్ని పొంది ఉన్నారు. యా ప్రీతి బహుమానస్య, మీ అందరికీ నేను చేతులు జోడించి చెప్తున్నానంటారే, అలా ప్రేమతో ఒక మాట చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. నా యందు ఎంత ప్రీతిని కలిగి ఉన్నారో, ఎంత గౌరవాన్ని కలిగి ఉన్నారో, మయి అయోధ్యా నివాసినాం, మీరంతా నా అయోధ్య ప్రజలు కదా, నా యందు ఎంత ప్రీతిని బహుమతిని కలిగి ఉన్నారో, బహుమానాన్ని పొంది ఉన్నారో, మత్ప్రియార్థం, నా ఇష్టం కోసం. నా యందు మీకు ఇష్టం ఉంది కదా, కాబట్టి నా ఇష్టం చెప్పేటట్టుగా నాకు ఇష్టం కలిగినట్టుగా ఒక చిన్న పని చేయండి. ఏం చెయ్యాలి? భరతేసా నివేశ్యత, మీ ప్రేమను, మీ గౌరవాన్ని,
మీ స్నేహాన్ని నా యందు ఉంచారు, మీరు ఆనందపడుతున్నారు. నేను ఇంకా ఆనందపడాలంటే ఇవే వీటిని భరతుని యందు ఉంచండి, భరతుని ప్రేమగా చూసుకోండి, భరతుని మాట వినండి అని చెప్తున్నాడు అందరితో. సహి కళ్యాణ చారిత్ర, అతను చాలా మంచివాడు, కళ్యాణ చారిత్రుడు. ఈ గొడవలతో ఆయనకి ఎలాంటి సంబంధము లేదు పాపం. కళ్యాణ చారిత్ర, మంగళకరమైనటువంటి చరిత్ర కలిగిన వాడు భరతుడు. అతని ప్రేమించండి. కైకేయ్యానందవర్ధన, తన తల్లిని ఆనందపరచవలసిన అంశం కూడా కన కొడుక్కి ఉంటుంది కదా. ఆ కొడుక్కి తల్లి కైకేయికి ఆనందం ఏమి, ఇతను రాజ్యం చేయడు. ఇక్కడ కైకేయ్యానందవర్ధన, తన తల్లికి ఆనందం కలిగించేటట్లుగా రాజ్యాన్ని పాలించక తప్పదు కాబట్టి. కానీ అతను కళ్యాణ చారిత్ర, ఎలాంటి కళంక చరిత్ర లేనివాడు కాబట్టి చాలా మంచివాడు. కరిష్యతి యథావత్ యహ ప్రియాణిచ హితానిచ, నేను ఎలాగైతే మీకు ప్రియములను హితములను చేస్తానో భరతుడు కూడా అంత గొప్పగా పరిపాలిస్తాడు మిమ్మల్ని. జ్ఞానవృద్ధ అని, జ్ఞానవృద్ధ వయోబాల మృదు వీర్యగుణాన్విత, జ్ఞానములో పండిపోయినవాడు, సామాన్యుడు కాడు, జ్ఞానంలో ఉత్తమమైన జ్ఞానం కలిగినవాడు. కానీ వయసా బాల, వయోబాల, జ్ఞానవృద్ధ, జ్ఞానంలో ముసలివాడు, వయస్సులో చాలా చిన్నవాడు కాబట్టి అన్ని రకాల యోగ్యత ఉన్నది. చిన్నవాడై ఉండి జ్ఞానవృద్ధుడైతే అతను ఎంతకాలం వృద్ధాప్యాన్ని పొందుతాడో అంతవరకు మీకు జ్ఞానంగా పరిపాలిస్తారు కదా, మంచిగా పరిపాలిస్తారు కాబట్టి మంచి రాజు మీకు దొరికాడు. కానీ మృదుహు, చాలా మెత్తనివాడు, వీర్యగుణ అన్విత, అలానే మీకు ఏదైనా కష్టం వస్తే చూస్తూ ఊరుకునేవాడు కాడు, తన వీర్యాన్ని ప్రదర్శించి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు, అంటే రక్షించగలిగిన సమర్థుడు. కాబట్టి అనురూప, చాలా యోగ్యమైనవాడు. సవో భర్త, మీ అందరికీ ఆయనే భర్త, ఆయనే నాథుడు, ఆయనే రక్షకుడు. కాబట్టి భవిష్యతి భయాపహ, మీకు ఏ భయము లేకుండా మిమ్మల్ని పరిపాలించగలిగే గొప్ప యోగ్యత కలిగినవాడు ఆయన. సహి రాజగుణై యుక్త, అన్ని రాజగుణములు ఆయనలో ఉన్నాయి. నాలో ఎన్నైతే గుణాలన్నా మీరు చెప్పారో మా నాన్నగారికి, బహవో నృప కళ్యాణ గుణా పుత్రస్య సంతితే అని చెప్పారే, అన్ని గుణములు భరతుని యందు ఉన్నాయి. యువరాజ సమీక్షిత, తను యువరాజుగా రాజుగా నిర్ణయించారు. అపిచాపి మయాశిష్టై కార్యం వో భర్తృశాసనం, మీరు నేను కూడా ఎవరి మాట పాటించాలి, రాజుగారి మాట పాటించాలి. అంటే రాజుగారు ఏం చెప్పారో ఆ చెప్పినటువంటి ఆ మాటల్ని పాటించవలసిన అవసరం ఉన్నది కదా. కాబట్టి ఖచ్చితంగా మనం అంతా కూడా రాజుగారి మాట వినాలి, భరతుని యొక్క పాలనలో సుఖంగా ఉండాలి. ఇదంతా నా యొక్క ప్రార్థన అంటూ రాముడు అందరికీ చెప్తున్నాడు బాబు. కాబట్టి మీరంతా కూడా నచ తత్యేత్ యథాచ అసౌ వనవాసంగతే మయి మహారాజస్తథా కార్య మమ ప్రియ చికీర్షయ. నాకు ఇంకో చిన్న ఉపకారం చేసి పెట్టండి మీరంతా. ఎవడో తెలుసునా, నేను అడవికి వెళితే మీరెంత బాధపడుతున్నారో మీకంటే ఎక్కువ భరతుడు బాధపడతాడు. కాబట్టి మీరంతా భరతుడిని ఓదారుస్తూ నేను అడవికి వెళ్ళానేటువంటి కష్టం అతను కలగకుండా ఉండేటట్లుగా నాకు ఇష్టాన్ని కలిగిస్తూ భరతుడిని సేవించండి అని రాముడు చెప్తాడు. చెప్పి యథా యథా దాశరథి, ఇలా రాముడు తన మాటల్లో ఎప్పుడెప్పుడైతే ఎలా ఎలా అయితే ధర్మం యందు నిలబడి ఉంటున్నాడో, అంతే కదా ధర్మం. తండ్రి మాట వినాలి కాబట్టి అడవికి వెళతా, తండ్రి మాటతో భరతుడు రాజు అవుతాడు, రాజైన భరతుడు గొప్పవాడు, చాలా మంచివాడు, బాగా పరిపాలిస్తాడు, నాకు చాలా ఇష్టమైన వాడు, నన్ను ఎంత ఇష్టంగా చూస్తారో అంత ఇష్టంగా అతన్ని చూడండి. ఇవన్నీ చెబుతూ ఉంటే రామునికి ఉండే ఈ గుణాన్ని తలుచుకుని తథా తథా ప్రకృతయో రామం ప్రతిమకామయన్ చెప్తున్న కొద్దీ అబ్బా ఇంత మంచివాడు రాజు కాకపోతే ఎట్లా అని రాముడి మీద వీళ్ళు ప్రేమను పెంచుకుంటున్నారు. అది ఆశ్చర్యము. బాష్పేణ పిహితం దీనం రామ సౌమిత్రిణా సహ చకర్షేవ గుణై బద్ధ్వా జనం పుర నివాసినం. ఒకసారి వాళ్ళ కళ్ళ నిండా నీళ్లు గుప్పి కళ్ళు కనిపించే స్థితిలో వాళ్ళంతా ఉంటే లక్ష్మణస్వామితో కలిసి చూసి వీళ్ళకి ఏమి ఇవ్వగలవు, వీళ్ళ యొక్క రుణాన్ని ఎలా తీర్చుకుంటా ఉంటావే. చకర్షేవ గుణై బద్ధ్వా, తన మంచి గుణములతో వాళ్ళని ఆనందింప చేయడం తప్ప ఇంకేం చేయగలుగుతారు. కాబట్టి అలాంటి అందరినీ ఆనందింపచేస్తూ నా మాట వినండి, నా మాట విని నాకు మీరు ఇష్టాన్ని కలిగించాలంటే భరతుడిని సేవించండి అంటూ కొంచెం ముందుకు సాగుతూ ఉంటే తే ద్విజా త్రివిధం వృద్ధా జ్ఞానేన వయసౌజస వయః ప్రకంప శిరసో దూరాతు ఊచు ఇదం వచ. రాముడి రథం దాకా రాగలిగిన వాడు ఎవరు ఉంటారు?
కొంచెం ఓపికగా ఉన్నవాళ్ళు, కుర్రవాళ్ళు, కొంచెం ఉత్సాహంగా ఉండేవాళ్ళు వస్తారు తప్ప ముసలివాళ్ళు పరిగెత్తుకుంటూ రాలే కదా. ముసలివాళ్ళకి ఎక్కడో దూరంగా వెనకాల ఉండిపోయారు. అక్కడి నుంచి వాళ్ళు అరుస్తున్నారు. ఎలాంటి వాళ్ళు? త్రివిధం వృద్ధా, 3 రకాలుగా వృద్ధులు. అంటే అర్థం వయసా వృద్ధులు, జ్ఞానేన వృద్ధులు, తపసా వృద్ధులు. చాలా గొప్ప ఓజస్సు కలిగినవాడు. జ్ఞానేన వయసా ఓజస, వయస్సు చేత పెద్దవాడు, ఓజస్సు చేత పెద్దవాడు. ఓజస్సు అంటే ఆత్మబలం అంటారు. ఓజస్సు అంటే ఆత్మబలం. శరీరానికి ఉండేటువంటి బలం తగ్గిపోవచ్చు కాక, కానీ ఆత్మకు ఉండే బలం మనోబలం అంటారే, అంత గొప్ప బలం కలిగినవాడు. మనకి మనోబలం ఉంది, శారీరకంగా వృద్ధులైనప్పటికీ కూడా శారీరకంగా వృద్ధులు, జ్ఞానము చేత వృద్ధులు, ఓజస్సుతో కూడా వృద్ధులే. త్రివిధం వృద్ధా. అలాంటి పెద్ద పెద్దవాళ్ళు వెనకాల ఉండిపోయారు. వాళ్ళంతా తలకాయలు ఊపుతున్నారు. తమను చూస్తాడో చూడరో రాముడని కొంచెం కాళ్ళ మీద నుంచుని తలకాయలు ఊపుతుంటే వాళ్ళు ఎవరో ఊపుతున్నారని మీరు బాగున్నారా అని అడుగుతాం కదా. అలా తలకాయలు ఊపుతూ వయః ప్రకంప శిరసః, తన వయస్సు చేత తలకాయలు వీలు ఊపడం కాదు, వయస్సే తలకాయలు ఊపేస్తుంది. అలా ఊగిపోతున్నారు పాపం వాళ్ళంతా. ఆ ఊగే వాళ్ళు అంత పెద్దలు, అంత వృద్ధులు వెనక నుంచి అంటున్నారు దూరాత్ ఊచుహు ఇదం వచః. ఇలా అంటున్నారు రాముడితో. వహంతో జవరాహ రామం భోభో జాత్యాహ తురంగమాహ నివర్తధ్వం నగంతవ్యం హితాభవత భర్తరి. రాముడు వెండల్లా అడవికి వెళ్ళడానికే సిద్ధపడుతున్నాడు. కాబట్టి రాముడికి చెప్పి లాభం లేదు. రాముడి మాట వినడు కదా. ఓ తురంగములారా, ఓ గుర్రములారా, దయచేసి మా మాట వినండి, రాముడిని తీసుకుని వెళ్ళకండి, ఇక్కడే ఉండిపోండి, వెనక్కి తిరగండి, మా అయోధ్యలోకి వచ్చేసేయండి అని గుర్రాన్ని పిలుస్తారు ఈ వృద్ధులంతా కూడా. ధర్మత స విశుద్ధాత్మ వీర శుభదృఢవ్రత ఉపవాక్యస్తు వో భర్త నాపవాక్య పురాధ్వనం. ఎవరిని అడవికి తీసుకెళ్ళాలి మీకు తెలియదా? గుర్రముల్లారా, ఎవరిని తీసుకెళ్ళాలి అడవికి? ధర్మాన్ని తప్పిన వాళ్ళు, సరిగ్గా మనస్సు సరైనటువంటి స్థితిలో లేని వాళ్ళు, వీరులు కాని వాళ్ళు, వ్రతములు చేయని వాళ్ళు, తపస్సు ఎంత నిమగ్నత లేని వాళ్ళు, వాళ్ళు కదా అడవిలోకి వెళ్ళిపోవాలి. కానీ దృఢవ్రత, మంచి దృఢమైన వ్రతము కలిగిన వాడు, విశుద్ధాత్మ, నిష్కల్మషమైనటువంటి హృదయం కలిగినవాడు, మనస్సు కలిగినవాడు, ధర్మత, ధర్మము బాగా తెలిసినవాడు, ఇలాంటి రాముడిని ఎవరన్నా ఎక్కడికి మోసుకొస్తారు? అంతఃపురాలకి మోసుకురాదు, ఆ నగరాలకి మోసుకురావాలి తప్ప అరణ్యానికి తీసుకెళ్ళకూడదు. కాబట్టి మీరు వెనుతిరిగి రాముడిని మళ్ళీ అయోధ్యకి తీసుకురండి అని గట్టిగా అరుస్తున్నారు. ఇలాంటి మాటలు విని రాముడు ఏమార్త ప్రలాపాంత, చాలా ఆర్తిగా పిలుస్తారు. గుర్రాలు వింటాయా, విని మళ్ళీ వెనక్కి వస్తాయా అని తెలీదు. గుర్రాలారా దయచేసి మీరు వెనక్కి రండి అంటారు ఆ ముసలివాడు. ఈ మాటలు వింటే రాముడి గుండెలో కదిలిపోయినట్టు అనిపించింది పాపం. ఏమం ఆర్త ప్రలాపాంత, ఇలా ఆర్తిగా వాళ్ళు పిలుస్తూ ఉంటే వృద్ధాన్ ప్రలపతో ద్విజాన్, చూసేప్పటికి పెద్దలు చాలా వృద్ధులు. గబగబా అవేక్ష సహసా రామ, వెంటనే రాముడు గబగబా రథాత్ అవతతారహ, రథం దిగిపోయాడు, కిందకు వచ్చాడు. అంటే తనకంటే పెద్దలు ఇప్పటిదాకా అంత కుర్రవాళ్ళేమో, తన తోడి వాళ్ళేమో వెనకాల వస్తున్నారు అనుకుంటే కాదు, పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు. వాడు నడుస్తుంటే రథంలో తాను ఎక్కడ వెళ్ళి తప్పు కదా అనిపించింది రాముడికి. అవేక్ష సహస, వెంటనే రామ రథాత్ అవతతారహ, దిగిపోయాడయ్యా. ఆహా ఎంత గొప్పవాడు రాముడు అంటూ వాల్మీకి హా అంటాడు. అంటే పెద్దలను చూచేంతవరకు తాను రథంలో నుంచున్నాడు. ఎప్పుడైతే పెద్దల కింద నడుస్తారని తెలిసిందో, తాను రాజు కాదు కదా, రాజు అయితే ఆ రథంలో ఉండొచ్చు, రాజు కాని తాను పెద్దల కంటే రథంలో ఉండవలసిన యోగ్యత లేదనుకున్నాడో ఏమో, గబగబా దిగిపోయి రథం కిందకి దిగి నడవడం ప్రారంభించాడు వాడితో పాటు. రథాత్ అవతతార పద్భ్యామేవ జగామాత, రథం ఎక్కల నడుస్తున్నాడు. రథం నడుస్తోంది, రథం వెనకాల తాను నడుస్తున్నాడు. ఎప్పుడైతే రాముడు దిగాడో సీత దిగింది, లక్ష్మణస్వామి దిగిపోయాడు. సీతతో లక్ష్మణస్వామితో కలిసి రాముడు పద్భ్యామేవ జగామాత నడుస్తూ మళ్ళీ అడవికి బయలుదేరారు. స సీత సహ లక్ష్మణ, లక్ష్మణుడు సీత కూడా. సన్నికృష్ట పదన్యాస రామో వనపరాయణ, సన్నికృష్ట పదన్యాస, అడుక్కి అడుగు దగ్గర పడుతుంది, దూరంగా పడే అవకాశం లేదు. చుట్టూ జనమే, చుట్టూ కమ్మేస్తే నడక సాగుతుందా? సాగదు కదా. అంతమంది రాముడిని వెళ్ళొద్దని పాపం ఆపే ప్రయత్నం చేస్తారన్నమాట. సన్నికృష్ట పద
దగ్గర చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ రావడం ముందుకు వెళుతూ ఉంటే వీళ్ళంతా వెనకాల వద్దు వద్దు అంటూ వస్తున్నారు. ద్విజాతీంస్తు పదాతీంస్తాన్ రామ చారిత్రవత్సల నశాక గుణాచక్షు పరిమోక్తుం రథేన సహా. అంత పెద్దవాళ్ళు, బ్రాహ్మణోత్తములు, వృద్ధులు తన కోసం ఇలా కష్టపడి వస్తుంటే నశాక ఘృణాచక్షు, రాముని కళ్ళు దయతో ఆగలేకపోయాయి అన్నాడు వాల్మీకి. అంటే ఏడుస్తున్నాడు. రాముడు కూడా కంటి వెంట నీళ్లు కారిపోతున్నాయి. అయ్యో నా కోసం కదా వీళ్ళంతా ఇంత కష్టపడుతున్నారు అని ఉపవాక్య నశాక ఘృణాచక్షు, దయతో నిండిపోయినటువంటి కళ్ళు కలిగిన వాడే రాముడు మళ్ళీ రథాన్ని పట్టుకుని జాగ్రత్తగా ముందుకు నడుస్తున్నాడు. గచ్చంతమేవ తన దృష్ట్యా. మరి దిగాడు కదా ఆగిపోతాడేమో అని అంత ఆనందపడ్డారు. ఆగల. గచ్చంతమేవ, నడుస్తూనే ఉంటే రామం సంభ్రాంత చేతస, అయ్యో రాముని ఇంకా మాట వినడా అని సంభ్రాంత మనస్కులైనటువంటి అయోధ్య ప్రజలంతా ఊచుహు పరమసంతప్తా, చాలా బాధపడుతున్నవారై రామం వాక్యమిదం ద్విజాహ, ఆ బ్రాహ్మణోత్తములంతా ద్విజులు కూడా ఎప్పుడైతే దిగారో, రాముడు ఎవరిని చూచి దిగాడో అప్పటిదాకా ఉండే ప్రజలు చుట్టూ ఉంటాయి కదా, కుర్రవాళ్ళు యువకులు లాంటి పౌరజనం అంతా, వీళ్ళంతా కొంచెం దారిచ్చారు. వెనకాల ఉండే వృద్ధులు ముందుకు రావాలి, వాళ్ళ కోసం రాముడు దిగాడు. అంటే వాళ్ళ మీద ఎంత గౌరవం రాముడికి. కాబట్టి మనకు రాముడు అంటే ఇష్టం ఉంది అంటే రాముడు ఎవరిని ఇష్టపడుతున్నాడో వాళ్ళని గౌరవించాలి కదా. కాబట్టి వీళ్ళంతా కొంచెం పక్కనే తిరిగితే ఆ వృద్ధులు కాస్త ముందుకు వస్తుంటే వాళ్ళ కోసం రాముడు మెల్లగా నడుస్తున్నాడు. అంటే వాళ్ళు కూడా దగ్గరికి రావాలి. వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికీ వాళ్ళు రాముడు ఆగుతాడేమో, అప్పటిదాకా ఆగినట్టుగా రాముడు నడిచాడు కదా, ఓహో నా కోసం ఆగుతున్నాడు, మనం చెప్తే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు, హాయిగా వాళ్ళు అయోధ్యలో ఉండొచ్చు అనుకున్నారు ఈ వృద్ధులంతా. ఎప్పుడైతే ఇంకా నడుస్తున్నాడో ఇప్పుడు కొంచెం స్పీడ్ పెంచి గబగబా నడిచి రాముడి దగ్గర రావడం ప్రారంభించి వాళ్ళంతా అంటున్నారు, గుణాచక్షు ఈ విధంగా ఉంటారు. బ్రాహ్మణ్యం సర్వవేతత్వాం బ్రహ్మణ్యమనుగచ్చతి ద్విజస్కంధాధిరూఢాస్త్వాం అగ్నయోప్యనుయాంత్యమీ. రామా, నీవు గనక వెనక్కి రాకపోతే మేమంతా నీతో రావడం ఖాయం. ఎలా వస్తావో తెలుసునా, నేను ఒక్కడిని కాదు, బ్రాహ్మణ్యం సర్వం, నా బ్రాహ్మణ జాతి ఏదైతే ఇక్కడ అంటే ఒక ద్విజోత్తముడు చెప్తున్నాడు, మా వాళ్ళంతా బయలుదేరి వస్తారు. ఎలా వస్తారో తెలుసునా, ద్విజస్కంధాధిరూఢాస్త్వాం, నిన్ను మా భుజాల మీద మోసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, మీతో పాటు వస్తాం. ఎలా ఏం మోస్తాం? అగ్నయ అపి అనుయాంతు అభి, మేము వెళ్ళామనుకో మా వెనకాల ఎవరు రావాలి? అగ్నులన్నీ రావాలి. మేము ఆహితాగ్నులం కదా, అగ్ని లేకుండా మేము కదలకూడదు. కాబట్టి మా వెంట అగ్నులు వచ్చేస్తాయి. ఈ అయోధ్య నుండి మేము నిత్యము చేసుకునే అగ్నిహోత్రాలతో పట్టుకుని నీ వెనకాల వచ్చేస్తాం. నిన్ను మోసుకుంటూ నీతోనే ఉంటూ మేము అడవికి వచ్చేస్తాం. వాజపేయ సముత్థాని ఛత్రాణి ఏతాని పశ్యనః, నీకేం భయం లేదయ్యా, నీకు వాహనాలు లేవు అనుకోవడానికి ఇబ్బంది లేదు. ద్విజస్కంధాధిరూఢాః త్వాం అగ్నయః అనుయాంత్యమి, అగ్నిహోత్రాలు నీ వెంటే ఉంటాయి, నీకు వెలుతురుకి ఇబ్బంది ఉండదు. ఎంత అడవిలో ఉన్నా ఎంత చీకట్లో ఉన్నా మా అగ్నిహోత్రాలు వెలుగుతూ ఉంటాయి. నీకు లైట్లు మేము పట్టుకొచ్చేస్తాం. అంతేనా? వాజపేయ సముత్థాని ఛత్రాణి, నీకు ఇప్పటిదాకా రత్నాలు గొడుగులు ఏదో చెత్త చామరాలు ఉన్నాయి కదా, ఇక లేవనుకోవడానికి వీల్లేదు. మాకు వాజపేయ యాగం చేస్తే కొన్ని ఛత్రాలు మాకు వస్తాయి. వాజపేయ యాగం చేసే వాళ్ళకి కొన్ని గొడుగులు తయారు చేస్తాడు. వామనుడు ఏదైతే ఒక తాటి ఆకులతో గొడుగు పట్టుకొచ్చాడని పోతగా వర్ణిస్తారే, ఆ గొడుగులు ఎక్కడవో గొడుగులు కాదు, యజ్ఞములు చేసినటువంటి ఆ అధ్వర్యుడు ఆ గొడుగులు ధరించి కూర్చోవాలి. ఆ నియమాలు ఉంటాయి. వాజపేయ యాగాల్లో అలాంటి గొడుగులు తయారు చేస్తారు. ఆ గొడుగులన్నీ మా దగ్గర ఉన్నాయి, అవన్నీ పట్టుకొస్తాం మేము. పట్టుకొస్తే నీకు ఛత్రాలకి ఇబ్బంది ఉంటుంది, ఈ ఛత్రాలన్నీ నీవే, అన్నీ నీకు ఛత్రము లేకుండా నిన్ను ఉంచం, మా ఛత్రాలే నీకు ఉంటాయి. పృష్ఠత అనుప్రయాతీవి మేఘానివ జలాత్యయే, మేఘాలు మోసుకొచ్చినట్టుగా, నీళ్ళు లేని చోటకి మేఘాలు మోసుకెళ్ళిపోయావు అనుకోండి, మేఘాల నిండా నీళ్ళు ఉంటాయి కదా, సంచులు నీళ్ళు పట్టుకెళ్ళినట్టు బాటిల్తో నీళ్ళు పట్టుకెళ్ళినట్టుగా అగ్నులు మాతో ఉంటాయి, ఛత్రాలు మాతో ఉంటాయి. అనవాప్తాతపత్రస్య తస్మి సంతాపితస్యతే ఏభిఛాయాం కరిష్యామః స్వైః ఛత్రైః వాజపేయికైః. నీకు ఎక్కడ ఎండ
కలిగిన బాధ లేకుండా, ఎండ బాధ ఉండదు, వాన బాధ ఉండదు, చలి బాధ లేకుండా ఉండేట్టుగా అగ్నిహోత్రాలు నీకు చలికి ఇబ్బంది లేకుండా చూస్తాయి. మా గొడుగులు ఎండకి వానకి ఇబ్బంది లేకుండా నీకు ఉంటాయి. కానీ మేము భయపడక్కర్లేదు అంటే మీతో పాటు అడవికి రావడానికి మేము సిద్ధపడిపోయామని చెప్తున్నారు. వస్తున్నాము అని చెప్పకుండా మీతో పాటు అగ్నులు వస్తాయి, మా ఛత్రాలు వస్తాయి, మేము వచ్చేస్తామని చెప్తున్నాను. యాహినః సతతం బుద్ధి వేదమంత్రానుసారిణి తత్కృతే సా కృత వత్స వనవాసానుసారిణి. ఎప్పుడైతే ఇళ్లలో కూర్చుని యాగం చేస్తూ యాగానికి అనుగుణంగా ద్రవ్యానికి వేసేటప్పుడు స్వాహ అంటూ అనుగుణంగా వేదమంత్రాలు చదువుతామో ఆ మంత్రాలన్నీ నువ్వు అడవికి వెళుతుంటే నీ నడకలకు అనుగుణంగా మేము చెప్తూ ఉంటాం. అక్కడ స్వాహాకారం ఎంతో నీ నడక అంత, నీ వెనకాల వేదమంత్రాలు చదువుతూ వస్తాను తప్ప అగ్నిహోత్రాలు కూడా అక్కర్లా, ఇంకా హోమాలు అక్కర్లేదు అన్నట్టుగా మాట్లాడతాను. ఎలాగైతే హోమాలు చేసేటప్పుడు వేదమంత్రాలు చేస్తూ హోమం చేస్తామో నువ్వు నడుస్తుంటే అవే మంత్రాలు చెప్తాను. అంటే ఇదంతా పెద్ద హోమంలా భావిస్తాం, నీతో రావడాన్ని గొప్ప యజ్ఞంగా భావిస్తాను. కాబట్టి హృదయేష్వేవ తిష్టంతి వేదాహ ఏనః పరంధనం. మా అందరికి గొప్ప ధనం ఏమిటో తెలుసురా, వేదములే. ఆ వేదములు మాకు హృదయం నిండా ఉన్నాయి, ఎప్పుడు కంఠస్థం కదా మాకు వేదాలు మాతో ఉన్నాయి, అవే గొప్ప ధనం. ఆ ధనంతో వత్స్యంత్యై అపి గృహేష్వేవ దారాహ చారిత్రరక్షకాహ. మా భార్యలు పిల్లలంతా హాయిగా ఇళ్లలో సుఖంగా ఉంటారు, మేము మాత్రం మా వేదాలు పట్టుకుని అగ్నిహోత్రాలు పట్టుకుని వాజపేయి ఛత్రాలు పట్టుకుని నీతో పాటే అడవికి వస్తాం. సా పునః నిశ్చయ కార్య తద్గతౌ సుకృతామతి త్వయి ధర్మ వ్యపేక్షేతు కిం స్యాత్ ధర్మం అపేక్షితు. నీవు నీ ధర్మాన్ని పాటించినట్టుగా మేము కూడా మా ధర్మాన్ని పాటిస్తాం, నీతో రావడానికి నిశ్చయించుకున్నాం. యాచితః నః నివర్తస్వ హంస శుక్ల శిరోభిః నిభృతాచార మహీపతన పాంశులైః బహూనాం వితతా యజ్ఞ ద్విజానాంయ ఇహాగతాః తేషాం సమాప్తిరాయత్త తమవత్స నివర్తనే. అంటే యాచితః నః నివర్తస్వ, మా యొక్క ప్రార్థన విని నీవు వెనుతిరిగి రావలసినది, నువ్వు అడవికి వెళ్ళకుండా మళ్ళీ అయోధ్యకి రావలసినది. హంస శుక్ల శిరోరుహైః. హంస శుక్ల తెల్లటి హంసల వలె తెల్లబడినటువంటి జుట్టు కలిగిన వాళ్ళు, అంటే బాగా పండిపోయిన వాళ్ళు, అంటే వయస్సులో జ్ఞానంలో అన్నింటా పండిపోయిన వాళ్ళు. శిరోభి అలాంటి తల పండినటువంటి వ్యక్తులు మేమంతా. నిభృతాచార మహీపతన పాంశులై, నీకోసం ఎంతకైనా తెగించి నీతో వస్తాం. బహూనాం వితతా యజ్ఞా, ఎంతో కష్టపడి యజ్ఞములన్నీ చేశాం కదా, ఈ యజ్ఞముల యొక్క సమాప్తి ఇది, పూర్ణాహుతి ఏది? నీ యొక్క సుఖం, నీ యొక్క నివర్తన. నువ్వు మళ్ళీ అడవి నుంచి తిరిగి రావడం, అడవికి వెళ్ళకుండా ఇక్కడే ఉండడం, అడవికి వెళ్ళే నీ బుద్ధిని మరల్చుకుని అయోధ్యకి తిరిగి రావడమే మా యొక్క యజ్ఞముల యొక్క సాఫల్యం తప్ప అంతకు మించి పెద్ద ఫలమో పెద్ద కోరికలో మాకు ఉన్నవాళ్ళం కాం. కాబట్టి భక్తిమంతి భూతాన్ని జంగమాని చ యాచమానేషు రామా త్వం భక్తిం భక్తేషు దర్శయ. అంటే భక్తిమంతి భూతాన్ని జంగమాని చ, నీ యందు కేవలం ప్రజలు మాత్రమే కాదయ్యా, ఇక్కడ ఉండేటువంటి పశుపక్ష్యాదులన్నీ కూడా నీ యందు భక్తిగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉండేటువంటి చెట్టు పుట్ట పశువులు పాములు అన్నీ కూడా నువ్వంటే చాలా భక్తిగా ఉంటాయి. యాచమానేషు రామా త్వం భక్తిం భక్తేషు దర్శయ. ఒక ఇంత భక్తిగా కొలుస్తున్నప్పుడు ఆ భక్తిని పొందే భగవంతుడు అందరినీ దయ చూడొద్దు, వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వాలి కదా. కాబట్టి నువ్వు అడవికి వెళ్ళడానికి వీల్లేదు. అనుగంతుం అశక్తాః త్వాం మూలైః ఉద్ధత వేగినః ఉన్నతా వాయువేగేన విక్రోశంతీవ పాదపాః. చెట్లు ఏడుస్తున్నాయి, నీకు వినిపిస్తోందా రామా అంటున్నాను. వాళ్ళకి వినిపిస్తుంది, మహర్షులు కదా వాళ్ళు, వాళ్ళకి కొన్ని వాక్యాలు వినిపిస్తున్నాయి. చెట్లు ఏముంటున్నాయంటే అనుగంతుం అశక్తాః త్వాం. రామా, నీతో ఈ ప్రజలంతా నడిచి వస్తున్నారు వెనకాల, ఈ యువకులు కానీ వృద్ధులు కానీ. మాకు వేళ్ళు భూమిలో పాతుకుని పోయి ఉంటాయి, మేము నడవలేము, నీ వెనకాల రాలేం కదా. మూలైః ఉద్ధత వేగినః, మా వెనకాల ఉండే వేళ్ళు గట్టిగా భూమిని పట్టుకుని వాళ్ళు కదలకుండా చేస్తున్నాయి. కాబట్టి ఉన్నతాః వాయువేగేన, ఒక్కసారి వాయువు గనక వీస్తే చెట్లులా కిందకి పైకి ఊగిపోయినట్లుగా ఆ చెట్లన్నీ ఊగి ఊగి చూపిస్తున్నాయి. పెద్ద పెద్ద
చెట్లు ఊగేంత గాలేం లేదు కదా, ఉంటే వీళ్ళంతా ఉండరు కదా. చెట్లు మాత్రమే ఊగుతున్నాయంటే వాయువు వల్ల చెట్టు ఊగట్ల, సహజంగానే చెట్లు ఇలా ఊగిపోతూ మేము రావాలి, నీతో రావాలి అన్నట్లుగా కాళ్ళు పీక్కుని వేళ్ళంతా పీక్కుని నీతో రావడానికి సిద్ధపడుతున్నాము అంటూ ఏడుస్తున్నాయి. నీకు వినిపిస్తుందా రామా అంటున్నారు ఈ ద్విజులు, ఈ విప్రోత్తములంతా కూడా. కాబట్టి విక్రోశంతి ఇవ పాదపాహ, రాముడు వెళుతూ ఉంటే బాధపడుతూ తమ యొక్క వ్రేళ్లను పీక్కుని రాముడితో వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా చెట్లు చేసేటువంటి ఆ స్థితిని గమనిస్తున్నావా లేదా? నిశ్చేష్ట ఆహార సంచారా వృక్షైక స్థాన విష్ఠితా పక్షినోపి ప్రయాచంతే సర్వభూతానుకంపినం. చెట్లు కాదు, చెట్ల మీద పక్షులు ఉంటాయి. చెట్టు కనుక ఊగిపోయింది అనుకోండి, పక్షులన్నీ ఎగిరిపోతాయి కదా. ఆ పక్షులు కూడా ఎక్కడికి కదలకుండా, చెట్టు ఎంత ఊగిపోతున్నా పడిపోతామనో ఏదో అవుతుందనో భయం లేకుండా చెట్ల మీద ఉండే పక్షులు కూడా ఆహారం తినడం మానేసి, ఆహారం కోసం ఎటో వెళ్ళి జంటలుగా వెళ్ళి ఆహారం తెచ్చుకోవడానికి పెడతాయి కదా. కీషన్ రెంగుం ఆనై చాత్తన్ కలందు పేసిన పేచ్చరమండు గోదాదేవి తిరుపావలో చెప్తుంది. పక్షులన్నీ పొద్దున్న లేస్తే మాట్లాడుకుని చక్కగా ఆహారం కోసం బయలుదేరతాయి కదా. అలాంటి పక్షులేవి ఆహారం కోసం బయలుదేరట్ల, చెట్ల మీదే ఉంటున్నాయి. పక్షినోపి ప్రయాచంతే, పక్షులన్నీ అరుస్తున్నాయి. ఆ అరుపులు ఏమిటో తెలుస్తున్నాయి నీకు రామా? సర్వభూతానుకంపినం త్వాం, అన్ని భూతముల యందు ప్రేమ కలిగిన నీ యందు ప్రేమతో వెళ్ళొద్దు అంటున్నాయి. వినిపిస్తుందా నీకు? వీళ్ళంతా అంటున్నారు. ఏవం విక్రోశతాం తేషాం ద్విజాతీనాం నివర్తనే. ఈ విప్రోత్తములంతా, ఈ మహర్షి కల్పులంతా కూడా ఇలా బాధపడుతుంటే దదృశే తమసా తత్ర వారయంతీవ రాఘవం. రాముడు వెనక్కి తిరిగి చూసే అవకాశం లేదు, నడుస్తూనే ఉన్నాడు. వీళ్ళు నడుస్తూనే ఉన్నారు. రాముడి యొక్క నడకని ఆపేటట్లుగా తమసా నది అడ్డం వచ్చింది. అంటే తమసా నది తీరం దాకా వచ్చేసారు. అంటే అయోధ్య విడిచి పాపం చాలా దూరం నడిచేటువంటి, అంటే దాదాపు ఇప్పుడు చూస్తేనే మనకు సుమారు 20-30 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ఉంది తమసా నది కదా అయోధ్య. అంటే అంత దూరం నడిచి వచ్చారు వీళ్ళంతా కూడా అయోధ్య నుండి. తమసా తత్ర వారయంతి ఇవ రాఘవం. రాముడి యొక్క నడకకి తమసా నది అడ్డం వచ్చింది. అంటే తమసా నది ఒడ్డు దాకా వచ్చారు. వచ్చిన తర్వాత రాముడు నడిచే వస్తున్నాడు. రాముడు నడిచే, సీత నడిచే, లక్ష్మణస్వామి నడిచే, వెంట ప్రజలు నడిచే, ఈ వృద్ధులు అనుకున్న వీరు పాపం నడిచే వస్తున్నారు వీళ్ళంతా కూడా. నిజానికి గుర్రములు ఇక్కడ పెద్ద అలసట పొందేదే ఉండదు కదా. ఎవరైనా మనుషులు ఎక్కితే బరువు ఉంటే గుర్రాలకి అలసట కలుగుతుంది. కానీ రాముడు అంటాడు గుర్రాలకు బాగా అలసిపోయినట్టున్నాయి, జాగ్రత్తగా వాడు నీళ్లు తాగించి వాడు చక్కగా కడిగి శుభ్రంగా ఉంచు. సుమంత్ర తతః సుమంత్రోపి రథాగ్నిముచ్య. పాపం సుమంతుడు యొక్క రథం మాత్రంలో కూర్చుని ఒక్కడే రథం తోలుతున్నాడు. రథంలో ఎవరు లేరు కదా. శ్రాంతాన్ హయాన్ సంపరివర్త్య శీఘ్రం. మెల్లగా దిగితాను, జాగ్రత్తగా ఆ గుర్రాలని కడిగి గుర్రానికి కావాల్సినటువంటి ఆహారాన్ని కాస్త నీటిని ఇచ్చి పీతోదకాం స్తోయ పరిప్లుతాంగాన్ అచారయద్వై తమసా విదూరే. ఇంక వీళ్ళలాగా వెళ్ళేట్లేదు వీళ్ళంతా కూడా కదా. ఇంకా ప్రయాణం సాగేటట్టుగా లేదు. మళ్ళీ ఈ నది దాటాలి అంటే ఏ బల్లకట్టో ఎక్కి రథాన్ని ఎక్కించి మళ్ళీ దాటి మళ్ళీ రాముడిని తీసుకువెళ్ళాలి. వీళ్ళంతా కదలాలి. రాముడు రథం ఎక్కట్లా, వీళ్ళంతా కదలట్లా. కాబట్టి గుర్రాలను కట్టేద్దామని జాగ్రత్త గుర్రాలు విప్పి ఆ తమసా నది తీరంలో కట్టాడు సుమంతుడు. సుమంతుడికి కూడా ఇష్టం లేదు కదా. రథాన్ని కట్టి ఉంటే సుమంత్ర పద అంటాడేమో అని భయం. ఇంతమంది వెనకాల వచ్చారు కాబట్టి రాముడు ఖచ్చితంగా ఆగిపోతాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. వాడు రథం కనుక మనం కట్టి ఉంటే ముందుకు వెళ్ళిపోతాడేమో తెలియదు కాబట్టి రథాన్ని విప్పేస్తే కనుక రాముడు ఇంక అడగకుండా ఉంటాడని విప్పాడు తప్ప నిజానికి గుర్రాలు అలసిపోయిందేం లేదు. చాలా పెద్ద పెద్ద ఓళ్ళకి వెళ్ళేటువంటి రథాలు, అడవి దాకా వెళ్ళవలసినటువంటి ఈ రథం ఒక 20 కిలోమీటర్ల దూరంగా నడవంగానే ఎవరు రాముడు ఎక్కకుండా ఎవరు మనుషులు లేకుండా ఉండే ఈ రథం ఆపి మళ్ళీ వాటికి శ్రాంతత కలిగించవలసిన అవసరం లేకపోయినా సుమంతుడు చేశాడంటే రథాన్ని సిద్ధం లేకుండా చేస్తే ప్రయాణం ఆగిపోతుంది కదా. వీడు ఎవడో ఏదో ఊరెళ్తున్నాడు అనుకోండి, కారులో పెట్రోల్ లేదు అన్నా అనుకోండి ఆగిపోతాడు, సైకిల్ లేదు అంటే ఆగిపోతాడేమో అన్నట్లుగా రథం ఇంకా బయలుదేరే అవకాశం లేదండి, గుర్రాలు అలసిపోయాయి అన్నట్లుగా సుమంతుడు రథాన్ని విప్పాడు అంటూ 45వ సర్గని వాల్మీకి ముగించాడు. అథ షట్చత్వారింశ సర్గ 46వ సర్గ.
తతస్తు తపసా తీరం రమ్యమాశ్రిత్య రాఘవ సీతాముద్వీక్ష్య సౌమిత్రిం ఇదం వచనమబ్రవీత్. తతస్తు అటు తర్వాత రాముడు తపసా నదీ తీరానికి చేరాడు. చాలా అందమైనటువంటి తీరం. ఆ తీరంలో సీతాముద్వీక్ష్య, సీతను చూశాడు. ఏం చేద్దాం, వెళదామా, వెనక్కి వెళదామా, ముందుకు వెళ్ళిపోదాం అంటే వీళ్ళ అభిప్రాయం కూడా తెలియాలి రాముడికి కదా. సీతాముద్వీక్ష్య, సీతని ముద్వీక్ష్య అంటే యగాదిగా చూచి, అంటే అక్కడ దాకా నడిచిన సీత కాళ్ళకేసి చూస్తే అమ్మో నడవలేకపోతున్నా అని కాళ్ళు పైకి కిందకి అంటుందా కదా, కాళ్ళు నొప్పులు పట్టి కొంచెం ఒగ్గుతోందా, ఇవన్నీ గమనించాలి కదా. సీతాముద్వీక్ష్య, సీతను బాగా గమనించాడు. సీతలో ఎక్కడ చలనం అంటే అలసిపోయినట్టుగా ఏం కనిపించరా. సౌమిత్రిం, లక్ష్మణస్వామిని చూచి ఇలా అంటున్నాడు, ఇయమధ్య నిశాపూర్వ సౌమిత్రే ప్రహితావనం. మనం అయోధ్య నుండి బయలుదేరి మధ్యాహ్నం దాకా అక్కడే ఉన్నారు అయోధ్యలో. రాత్రికి ఇక్కడ చేరారు, సుమారు 6-7 ప్రాంతంలో ఇక్కడ చేరారు. ఇంక చీకటి పడింది కదా. ఇది మొదటి రాత్రి, అయోధ్య విడిచినటువంటి ప్రథమ రాత్రి. కాబట్టి పూర్వ రాత్రిని ఇక్కడే గడిపేద్దాం, ఈ తపసా నదీ తీరంలో ఉన్నాం. వనవాసస్య భద్రంతే సనోత్కంఠితు బర్హసి ఇయమధ్య నిశాపూర్వ సౌమిత్రే ప్రహితావనం వనవాసస్య భద్రంతే సనోత్కంఠితు బర్హసి. లక్ష్మణ, అడవికి బయలుదేరిన తర్వాత మొదటి రోజు ఇక్కడ చేరుకున్నాం మనం. అంటే మొదటి రోజు లెక్క పెడుతున్నాడు రాముడు. అంటే అడవికి వెళ్ళడమే తన యొక్క సంకల్పము అని చెప్పకుండా లక్ష్మణస్వామి చెప్తున్నాడు కదా. ఇది మొదటి రాత్రి అంటే అర్థం ఏంటి, ఇంకా 14 ఏళ్ల పాటు మనం నడవవలసే ఉంటుంది అడవిలో అని చెప్పినట్టు. లక్ష్మణస్వామి యొక్క మనస్సుని కనుగొన్నవాడై ఇది మొదటి రాత్రి లెక్కించుకో, ఇక్కడే ఉంటాం ఇవాళ, ఏం బెంగపడద్దు, హాగా ఇక్కడే గడిపి మళ్ళీ అడవికి మనం బయలుదేరదాము అని ఒక సూచన ఇచ్చాడు. పశ్య శూన్యాని అరణ్యాని రుదంతీవ సమంతతః యథా నిలయమాయద్భిః నిలీనాని మృగద్విజైః. అరణ్యం చూసావా ఎంత నిద్రపోతున్నట్టుగా ఉందో. రాత్రి అయితే అరణ్యాలన్నీ అలా చిమ్మ చీకటిలో ఉండిపోతాయి కదా, ఎక్కడ అలికిడి ఉండవు, పశుపక్ష్యాదులు కదలవు, అలా జాగ్రత్తగా ఉంటుంది, అంత గంభీరంగా ఉంటుంది అడవి కదా. అలా ఉంది అడవి. రుదంతీవ సమంతతః, వీళ్ళు ఇక్కడ మన వెనకాల వచ్చినటువంటి అయోధ్య ప్రజలంతా బాధపడుతుంటే ఈ బాధ, ఈ ఏడుపు ప్రతిధ్వనించి అడవులు ఏడుస్తున్నట్టుగా లేదు, అడవి అంతా ఏడుస్తున్నట్టుగా, అంటే అంత ఏడుస్తారు. ఇక్కడ పాపం వెనకాల వచ్చిన వాళ్ళంతా ఏదో బాధపడుతున్నారు. కాబట్టి చూడు, ఇలాగ అడవి అంతా కూడా బాధపడుతున్నట్టుగా ఉంది. యథా నిలయమాయద్భిః నిలీనాని మృగద్విజైః, పశువులు పక్షులు క్రూర మృగాలు అన్నీ కూడా దాక్కుని ఎక్కడో పడుకున్నట్లుగా ఉన్నాయి కదా, అంత గంభీరంగా ఉండి. అద్య అయోధ్యాతు నగరీ రాజధానీ పితుర్మమ సస్త్రీ పుంసా గతాన్ అస్మాన్ శోచిష్యతి న సంశయః. ఎలాగైతే ఈ అడవి అంతా ఇంత శూన్యంగా ఇంత గంభీరంగా బాధపడుతున్నట్లుగా ఉందో, అలాగే మా నాన్నగారి రాజధాని అయినటువంటి అయోధ్య కూడా మనం వచ్చినందువల్ల ఇంత బాధపడుతూ ఉంటుంది కదా. మనం వచ్చేసామంటే చూస్తూ వచ్చాం కదా, అంత బాధపడుతున్నారు. అక్కడ పాపం చాలా బాధపడుతున్నారు, ఇక్కడ వీళ్ళు బాధపడుతున్నారు. అనురక్తాహి మనుజాః రాజానం బహుభిర్గుణైః త్వాంచ మాంచ నరవ్యాఘ్ర శత్రుఘ్న భరతౌ తథా పితరం చ అనుశోచామి మాతరంచ యశస్వినీం అపిబాంధౌ భవేతాంతు రుదంతౌ తౌ అభీక్షణశః. అనురక్తాహి రాజానం, ఈ ప్రజలంతా ఎంత గొప్పవాళ్ళు, మన యందు ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు వీళ్ళంతా కూడా. మన యందు ప్రేమ కలిగి కదా ఇంత వీళ్ళంతా వచ్చారు. పాపం వీళ్ళు అలాగే త్వాంచ మాంచ శత్రుఘ్న భరతౌ, నేను నా గురించి నీ గురించి శత్రుఘ్నుడు గురించి భరతుని గురించి తండ్రి గారి గురించి అలా బాధపడుతూనే ఉండే మా అమ్మగారి గురించి మన అమ్మల గురించి ఇదంతా కూడా మాతరంచ యశస్వినం అపివా అంధౌ భవేత్. నేను ఆలోచిస్తున్నాను, వాళ్ళంతా కూడా అన్నదమ్ములు, మనమంతా కూడా కొంచెం నిలకడగా ఉండగలిగిన వాళ్ళమే, కానీ వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు కదా. కౌసల్య దశరథుడు చాలా వృద్ధులు, సుమిత్ర చాలా చిన్నది కదా, కైకేయి కంటే చిన్నది. వరుసలో 2వ భార్యగా పేరు పొందిన కైకేయి కంటే చిన్నది. కాబట్టి పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళిద్దరూ కూడా బాధపడి శోకించి గుడ్డివాళ్ళు అయిపోయి ఉంటారు. ఇప్పటికి ఏడుపు కంటి నిండా ధారల కారుస్తూ ఉంటే
కంటితో ఏడుస్తూనే ఉంటే కళ్ళకుండే శక్తి పోతుంది, గుడ్డివారు అవడం జరుగుతుంది కదా, లోకంలో జరిగేటువంటి సన్నివేశం కదా. వాళ్ళంతా అంధౌ భవిత, బాబు గుడ్డివాళ్ళు అయిపోయి ఉంటారు ఈ పాటికి. భరత ఖలు ధర్మాత్మ పితరం మాతరంచమే ధర్మార్థకామసహితై వాక్యై ఆశ్వాసయిష్యతి. భరతుడు చాలా మంచివాడు కాబట్టి అయోధ్యకి చేరుకుని మా నాన్నగారిని మన అమ్మగారిని అందరినీ కూడా ధర్మ అర్థ కామ సహితములైన వాక్యములతో జాగ్రత్తగా వాళ్ళని ఓదార్చగలడు. కాబట్టి ఒక భయం ఏం లేదు. మన తండ్రి గారిని తల్లి గారిని కూడా భరతుడు బాగా చూసుకుంటాడు. లక్ష్మణ ఏం పర్వాలేదు. కాబట్టి భరతస్య అనుశంసంత్వం విచింత్యాహం పునఃపునః నానుశోచామి పితరం మాతరంచాపి లక్ష్మణ. నాకేం భయం లేదయ్యా, మన తండ్రి గారి గురించి మన తల్లుల గురించి బాధపడవలసిన అవసరము లేదు. ఎందువల్ల భరతుడు అనుశంసుడు. నృశంస అంటే చెడ్డ పనులు చేసే సంకల్పములు కలిగినవాడు అంత. నృశంస అంటే ఎదుర్కొండా ఉండే వ్యక్తికి, ప్రత్యర్థికి, లేదా తను కాకుండా ఉండే ఏ వ్యక్తికైనా, తన వాడు కాదనుకున్న ఏ వ్యక్తికైనా వాడి మీద వాడిని తిడుతూనో వాడిని కొడుతూనో వాడికి అపకారం చేస్తూనే ఉండేవాడిని నృశంస అని అంటారు. నృశంస ఎదుటి వ్యక్తిని బాధ పెట్టేవాడు, వాక్కుతో కావచ్చు పనులతో కావచ్చు, నృశంస అంటారు. కాబట్టి నృశంసుడు అంటే వాడి యొక్క బుద్ధిని నృశంస్యం అని అంటారు. అది లేకపోతే ఆనృశంస్యం అని అంటారు. అంటే ఏమాత్రం క్రూర బుద్ధి లేనివాడు. ఎప్పుడు కూడా కైకేయి కోసం కౌశల్యకి అపకారం చేస్తాడని నేను అనుకోను. కౌశల్యం చాలా ప్రేమగా చూసుకుంటాడు, దశరథుడిని చాలా ప్రేమగా చూసుకుంటాడు, మీ అమ్మగారిని చాలా ఇష్టంగా చూసుకుంటాడు. ఏం ఇబ్బంది ఏం లేదు. కాబట్టి అలాంటి అదృశంస్యం కలిగిన వాడు భరతుడు, చాలా గొప్పవాడు. కాబట్టి భరతుని యొక్క లాలనలో వాళ్ళు సుఖంగా ఉంటారు అని నాకు నమ్మకం ఉన్నది. నా అనుశోచామి, నేను బాధపడ్డం లేదు లక్ష్మణ. త్వయా కార్యం నరవ్యాఘ్ర మాం అనువ్రజత కృతం అన్వేష్టవ్యాహి వైదేహ్య రక్షణార్థే సహాయత. నువ్వు నాతో వస్తున్నావు కదా, మనం ఏం చేయాలి తెలుసున్నా, మన ఇద్దరం కూడా సీతను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందువల్ల? సీత స్త్రీమూర్తి కదా. అన్వేష్టవ్యాహి వైదేహ్య రక్షణార్థే సహాయత. నీవు నేను కూడా కాపాడవలసింది మనని కాదు, సీతమ్మని జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళాలి. ఇక అడవిలోకి వెళుతున్నాం మనం, ఇక్కడి నుంచి జాగ్రత్తలు చెప్పుకోవాలి కదా. అడవిలోకి వెళితే ఏ వైపు నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియదు. కాబట్టి సీతను రక్షించుకోవాల్సిన బాధ్యత మన ఇద్దరి మీద ఉంది. కాబట్టి జాగ్రత్తగా మనం ఆ రక్షణ ఎందు ఎలా రక్షించగలమో ఆలోచిస్తూ పడుకో. అద్భిరేవతు సౌమిత్రే వక్ష్యామి అద్య నిశాం ఇమాం ఏతద్ధి రోచతే మహ్యం వన్యేపి వివిధే సతి. ఇవాళ ఏదైనా తినాలి అనుకుంటున్నావు నువ్వు, లక్ష్మణస్వామి ఉంటాడు, ఏం మాట్లాడు కదా, ఏముద్ది వాడు, ఏమీ తెలియదు. మన కంటి ముందు ఏదో చెట్లు కనిపిస్తున్నాయి, చెట్లకి పళ్ళు ఉన్నాయి, వివిధే సతి ఉన్నా కూడా మనం ఇవాళ ఏమీ తినకుండా తమసా నది నీళ్లు తాగి పడుకుందాం, సరేనా? అలాగే సీతాదేవి ఆ రోజు పాప మంచినీళ్ళు తాగి పడుకుంది. లక్ష్మణస్వామి కూడా ఆ తమసా నది తీరపు నీళ్లు తాగి ఆ రాత్రి అక్కడ పడుకున్నాడు అన్నమాట. ఏవముక్త్వా ఇలా అన్నాడు. ఇలా అంటే అమ్మో నేను ఉండలేను రామ, వెనక్కి వెళ్ళిపోతారు అనుకోవాలి లక్ష్మణస్వామి. సీత అలాగే అనుకోవాలి. ఇవాళ ఏం తినద్దు అంటే, ఇవాళే వద్దన అంటే రేపటి నుంచి ఎలా ఉంటాడో రాముడు తెలియదు, కర్కోటకంగా ప్రవర్తిస్తాడేమో తెలియదు అనుకోవాలి. కాబట్టి ఇవాళ ఏం తినద్దు, మనం ఇక్కడే పడుకుందాం, సరేనా, మంచిది తాగుదాం అన్నాడు. అలాగే అన్నారు చక్కగా వాళ్ళిద్దరూ. ఏవముక్త్వాతు సౌమిత్రిం సుమంత్రమపి రాఘవ అప్రమత్తః త్వం అశ్వేషు భవ సౌమ్య ఇత్యువాచ. ఇలా లక్ష్మణస్వామితో చెప్తే పాపం లక్ష్మణస్వామి అలాగే ఉన్నాడు. సుమంతుడిని మెల్లగా పిలిచి చాలా రహస్యంగా చెప్పాడు, నువ్వు జాగ్రత్త అప్రమత్తంగా ఉండే, గుర్రాలు రథం సిద్ధంగా ఉంచు, ఓకేనా? వీళ్ళంతా పడుకుంటారు, రాత్రి అయింది కదా, అంతా పడుకుంటే మనం అప్రమత్తంగా ఉన్న సమయంలో మనం వెళ్ళిపోదాం, ఇక్కడి నుంచి అందరినీ విడిచి వెళ్ళిపోదాం, సరేనా అని చెప్పాడు. ఉవాచ హ అంటే ఆశ్చర్యం అంత. ఇంతమంది వెనకాల పడి వచ్చి కోరారు కాబట్టి నేను మళ్ళీ అయోధ్యకు వచ్చేస్తా, నేను ఇక్కడే ఉంటాను అని రాముడు అనవలసినటువంటి సమయం కూడా. ప్రజలంతా ఎదురు తిరిగే అవకాశం లేదు. ప్రజలంతా తన వెనకాల ఉన్నప్పుడు మళ్ళీ అయోధ్యకి వచ్చి వీళ్ళంతా ఒప్పుకోవట్లేదు, వెళ్ళనివ్వట్లేదు, వచ్చేస్తున్నాను అంటే కూడా రాగలిగే స్థితి. వీళ్ళందరినీ పొద్దున్న లేస్తే వీళ్ళంతా మళ్ళీ వదలరు. ఇప్పటిదాకా ఏదో పాపం ఓపిక లేకుండా పడుకున్నారు, కానీ పొద్దున్న లేస్తే మళ్ళీ జవసత్వాలు పెరుగుతాయి, మళ్ళీ పట్టుకుంటారు, కదలనివ్వరు కదా. కాబట్టి అలాంటి సమయంలో లేచి వాళ్ళంతా లేచేదాకా ఉండి వాళ్ళ బలవంతంతో మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు కదా. మళ్ళీ వాళ్ళు లేవకుండా మళ్ళీ బతిమిలాడకుండా
మన ప్రయాణానికి అడ్డు చెప్పకుండా ఉండేటట్టుగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. అంటే వెళ్ళడమే లక్ష్యం రాముడికి తప్ప ఉండడం లక్ష్యం కానే కాదని వాల్మీకి ప్రయోగం. అంటే రాముడికి అడవికి వెళ్ళడం ఎందు ఎంత దృఢదీక్ష ఉన్నదో గమనించండి. కాబట్టి సుమంత్రుడికి చెప్పాడు జాగ్రత్తగా. చెప్పేటప్పటికీ అశ్వాన్ సుమంత్ర సంయమ్య సూర్యే అస్తం సముపాగతే. సుమంత్రుడు జాగ్రత్తగా ఓహో అలాగే అన్నాడు. రాముడి యొక్క అభిప్రాయం అది. సారథైన వాడు తండ్రి ఆయన ఎలా చెప్తారు వినాలి తప్ప కాదండి ఆ రూట్ బాగుంటుంది, ఇలా వెళదామండి, ఇలా వెళదాం, ఇక్కడ ఉండిపోదాం, వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పడానికి వీల్లేదు. ఆయన చెప్పినట్టుగా వినాలి. కాబట్టి సుమంత్రుడు అలాగే అని అశ్వములను జాగ్రత్తగా శుభ్రపరిచి ఆ సూర్యాస్తమయం కాగానే ప్రభూత వ్యవసాన్ కృత్వా బభూవ ప్రత్యనంతర. సిద్ధంగా రాముడు ఎప్పుడు రథం ఓకేనా అంటే గబగబా రథాన్ని ఎక్కేటట్టుగా గుర్రాలని రథం దాకా దగ్గరికి తీసుకొచ్చి అక్కడే కట్టినట్టుగా వాళ్ళందరికీ భ్రమ కలిగించేటట్లుగా ప్రజలంతా కూడా రథం ఇక్కడే ఉంది, గుర్రాలు విప్పే ఉన్నాయి కదా, రాముడు ఎట్లా పెడతాడు అనుకునేటట్లుగా రథానికి గుర్రాలని పూడ్చి సిద్ధంగా ఉంచాడు సుమంత్రుడు. ఉపాస్యతు శివాం సంధ్యాం దృష్ట్వా రాత్రిం ఉపస్థితాం రామస్య శయనం చక్రే సూతః సౌమిత్రిణా సహ. రాత్రి ఉపాస్య శివాం సంధ్యాం. రాముడు సంధ్యావందనాన్ని మానడు పాపం. జాగ్రత్తగా దిగి సంధ్యావందనాన్ని ఆచరించుకుని ఆ రాత్రి అక్కడే పడుకోవాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి సూతుడు లక్ష్మణస్వామికి నేర్పుతున్నాడు, ఇలా గడ్డి పరచాలి, ఇలా ఆకులు వేయాలి, ఇలా ఉంటే మెత్తగా ఉంటుంది, మధ్యలో పొలలు ఉంటాయి, పొలలు ఏరేయాలి, ఇంత మెత్తగా ఉండేటట్టుగా పక్కన ఏర్పరచాలని సూతుడు పక్కన ఏర్పరిస్తే లక్ష్మణస్వామి ఓహో పక్కేలా. కుర్రవాళ్ళు కదా వీళ్ళు, కుర్రవాళ్ళు అప్పటిదాకా ఏ కష్టము తెలియని వాళ్ళు కదా, అరణ్యంలో ఉన్నవాళ్ళు ఏం కారు. కానీ అరణ్యంలో ఉండే అలవాటు వాళ్ళిద్దరికీ ఉన్నప్పటికీ కూడా సూతుడు పెద్దవాడు కావడం చేత దశరథులతో ఉండే సమానమైనటువంటి వయస్సు కలిగిన వాడు, దశరథుడికి చాలా ఇష్టమైనటువంటి స్నేహితుడు కూడా. కాబట్టి ఒక తండ్రిలాగా తానే పక్కన తయారు చేసి ఇలా లక్ష్మణ జాగ్రత్తగా రామునిలా చూసుకోయే అని చెప్తున్నట్టుగా సూతః సౌమిత్రిణా సహ లక్ష్మణస్వామితో కూడి సుమంతుడు ఆ పక్కని సిద్ధం చేశాడు. తాం శయ్యాం తమసా తీరే వీక్ష్య వృక్షదళై కృతాం రామ సౌమిత్రిణా సార్ధం సభార్య సంవివేశ. అలాంటి పక్క మీద రాముడు రాత్రి ఆ చెట్ల ఆకులతో ఏర్పరిచిన పక్క మీద సీతమ్మతో కలిసి మొదటి రాత్రి పడుకున్నాడు. అయ్యో అంటే అయ్యో అని అంటారు. అరే ఎలా పడుకోవాల్సినటువంటి వాడు ఎక్కడ పడుకున్నాడు అని బాధపడ్డాడు అని వాల్మీకి యొక్క ప్రయోగంలో సౌమ్య ఇత్యువాచ. రామ సౌమిత్రిణా సార్ధం సభార్య సంవివేశ. లక్ష్మణస్వామి ఒక పక్క పడుకున్నాడు, పడుకోవాలి అలసిపోయినట్టుగా ఆయన పడుకున్నాడు, ఈ పక్క రాముడు సీత పడుకున్నారు. ఇలాంటి స్థితి ఆ రాత్రి. సభార్యం సంప్రసుప్తంతం భ్రాతరం వీక్ష్య లక్ష్మణ కథయామాస సూతాయ రామస్య వివిధాన్ గుణాన్. రాముడు పడుకున్నాడు, మెల్లగా కురుకు పట్టింది, సీతమ్మ పడుకుంది, లక్ష్మణస్వామి నిద్ర పట్ల. ఎలా పడుతుంది? రాముడు ఇలా చూసేటప్పటికీ కష్టం కలిగి సూతుడితో ఎంత గొప్పవాడు రాముడు, ఎలా పడుకునేవాడు, ఎంత చక్కగా హంసతూలికా తలపం మీద ఉండవలసినటువంటి మా అన్నగారు ఇలా కింద పడుకుంటే నాకు నిద్ర ఎట్లా వస్తుంది అంటూ సూతుడితో మాట్లాడుతున్నాడు. వివిధాన్ గుణాన్ ఇలా మాట్లాడుతుంటే దాదాపుగా రాత్రి గడిచిపోయి తెల్లవారుతుంది. జాగ్రత్తో హ్యేషతాం రాత్రిం సౌమిత్రే ఉదితో రవి సూతస్య తమసా తీరే రామస్య బ్రువతో గుణాన్. రాముడితో మాట్లాడుతుంటే రాముని యొక్క గుణములను మాట్లాడుతుంటే తెల్లవారేంత వరకు జరిగిపోయింది. ఆ తర్వాత గోకులాకుల తీరాయా తమసాయా విదూరత అవసత్తత్ర తాం రాత్రిం రామ ప్రకృతిభిః సహ. గోకుల ఆకుల తీరాయ, గొల్లవాళ్ళకి దగ్గరగా ఉండే తమసా తీరం అంతా కూడా దగ్గరగా ఉన్నాయి గోకులాలన్నీ కూడా. అలాంటి ఆవుల మందలతో తీరమంతా కూడా ఉండేటువంటి ఆ తమసా నది తీరంలో అంటే ఆవులు ఎక్కువగా వచ్చి నీళ్లు తాగి అక్కడే పడుకుని స్నానాలు చేసేటువంటి చోటు. ఎలా అయితే యమునా నది కృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో ఎలాంటిదో ఈ గొల్లవారందరికీ కూడా తమసా నది అంత దగ్గరగా ఉండేది. అక్కడ గోకులాకుల తీరాయ అలాంటి ఆ చోట రాముడు రాత్రి గడిపాడు. ఉత్థాయ చ మహాతేజా ప్రకృతిహిత నిశామ్య చ అబ్రవీత్ భ్రాతరం రామో లక్ష్మణం పుణ్యలక్షణం. మెల్లగా లేచారు. అంతా కూడా అర్ధరాత్రి దాకా అలా మాట్లాడుకుంటూ ఉంటారు కదా,
ఎప్పుడు పడుకున్నారో అంతా నిద్రపోయారు, చాలా మత్తులతో ఉన్నారు, మురకలు పెడుతూ పడుకున్నారు అంతా కూడా. అప్పటిదాకా ఏది చేయని తెలిసిపోయి ఉంటారు వాళ్ళు కూడా, ఒళ్ళు తెలియకుండా పడుకున్నారు. పడుకుంటే రాముడు లక్ష్మణస్వామితో ఉంటున్నాడు. పుణ్యలక్షణం, చాలా పుణ్యమైన లక్షణములు కలిగిన లక్ష్మణస్వామితో. అంటే రాముడు తను పడుకున్నాడు, కానీ లక్ష్మణస్వామి పడుకున్నట్టుగా రాత్రి తను చూస్తే మాట్లాడుతూ కూర్చున్నాడు, రక్షణగా కూర్చున్నాడు. అలాంటి లక్ష్మణస్వామితో మాట్లాడుతూ అస్మత్ వ్యపేక్షాన్ సౌమిత్రే నిరపేక్షాన్ గృహేష్వపి వృక్షమూలేషు సంసుప్తాన్ పశ్య లక్ష్మణ సాంప్రతం. మనమే కావాలనుకుని తమ యొక్క ఇళ్ళు ఇల్లాళ్ళు వద్దనుకుని మనతో వచ్చేసి పాప ఆ చెట్టు కింద ఒకడు ఈ చెట్టు కింద ఒకడు అలా పడుకుంటే ఎలా ఉంటుంది? ఎంతోమంది ప్రజలు ఎక్కడ నీడలేక అడవిలో కనుక చెట్ల కింద పడుకుంటే ఎలా పడుకుంటారు? వాళ్ళందరినీ చూస్తే గుండె తరుక్కుపోయినట్టు అవుతుంది. మన కోసం కదా వీళ్ళంతా చెట్ల నీడలో పడుకున్నారు. యథైతే నియమం పౌరాహ కుర్వంతి అస్మన్నివర్తనే అపి ప్రాణాన్ అశిష్యంతి నతు త్యక్ష్యంతి నిశ్చయం. వీళ్ళని చూస్తే ఎలా ఉందంటే లక్ష్మణ నియమం కుర్వంతి అస్మిన్నివర్తనే, ఖచ్చితంగా మనం వెనక్కి తీసుకునే వెళ్ళాలి తప్ప ముందుకు వెళ్ళనివ్వకూడదు రాముణ్ణి అన్నంత కృత నిశ్చయంగా ఉన్నారు వీళ్ళంతా. దానికోసం ప్రాణాలైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, నిశ్చయాన్ని విడిచేటట్టుగా లేరు. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే యావదేవతు సంసుప్తా తావదేవ వయం లఘు రథమారుహ్య గచ్చామః పంథానమకుతో భయం. ఎప్పటిదాకా వాళ్ళు పడుకుని ఉంటారు, లేవకుండా ఉండేటట్టుగా, వాళ్ళు లేచే ముందే మనం గబగబా రథాన్ని ఎక్కి వాళ్ళకి తెలియకుండా మనం వెళ్ళిపోవాలి. పంథానమకుతో భయం, ఏమాత్రం వాళ్ళకి మార్గం తెలియకుండా ఉండేటట్లుగా మనం వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గబగబా మన బ్యాగ్ అంతా సిద్ధం చేసి రథంలో పెట్టి అన్నట్టుగా చెప్తే అతో భూయోపి నేదానీన్ ఇక్ష్వాకు పురవాసినః స్వపేయు అనురక్తామాం వృక్షమూలాని సంస్థితాః. వీళ్ళంతా ఇక్ష్వాకుపురవాసులైనటువంటి ప్రజలంతా కూడా స్వపేయు అనురక్తాః మాం, నా యందు అత్యంత ప్రీతి కల వాళ్ళే ఇంకా నిద్రలో ఉన్నారు. నా కోసం బాధపడి వాళ్ళ ఒళ్ళు అలసి పడుకున్నారు కదా. అక్కడ వీళ్ళు లేచేటప్పటికీ వృక్షమూలంలో నుంచి మనం వెళ్ళిపోవాలి. పౌరాహి ఆత్మకృతాత్ దుఃఖాతు విప్రవోచ్యా నృపాత్మజై నతు ఖల్వాత్మనాయోజ్య దుఃఖేన పురవాసినః. మన కోసం బాధపడే వీళ్ళకి మన వల్ల బాధ లేకుండా చేయవలసిన బాధ్యత మనదే. మన దుఃఖంతో పాటు వాళ్ళు దుఃఖపడడానికి వీల్లేదు, వాళ్ళు సుఖపడాలి. వాళ్ళు బాధపడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళకి తెలియకుండా ఇక్కడికి వెళ్ళిపోతే ఒక్కరోజు ఏడుస్తారు. మనతో వచ్చేస్తే 14 ఏళ్ళు బాధే కదా, వీళ్ళకి బాధే, వాళ్ళకి బాధే. కాబట్టి వీళ్ళకి దుఃఖానికి గురి చేయకూడదు. కాబట్టి వీళ్ళకి దుఃఖం కలగని రీతిలో మనం వెళ్ళిపోవలసి ఉంటుంది అని లక్ష్మణస్వామితో చెప్పి అబ్రవీత్ లక్ష్మణ రామం సాక్షాద్ధర్మం ఇవ స్థితం రోచుతే మే తథా ప్రాజ్ఞ క్షిప్రమారుహ్యతామితి. రాముడి లాంటి లక్ష్మణస్వామి నిజంగా అన్నయ్య నిజమే, అలాగే చేయాలి, వెంటనే రథం ఎక్కేయండి అన్నాడు. ఇంత చెప్తే వాళ్ళ కోసం వెనక్కి వెళ్ళిపోదాం కదా అన్నయ్య అంటాడా అంటే అల్లా నిజమే. కాబట్టి మనం వెంటనే వెళ్ళిపోవాలి అన్నయ్య, ఇక్కడ ముందు రథం ఎక్కేది మీరు అంటాడు. ఈయనకి ఇంకా కంగారుగా ఉందన్నమాట. పంపించడమే లక్ష్యంగా వాళ్ళకి లేకపోయినా ఉంటే, రప్పించడం వాళ్ళకి లక్ష్యంగా ఉంటే, వెళ్ళడం రాముడికి లక్ష్యంగా ఉంటే, రామునితో వెళ్ళడం ఈయనకి లక్ష్యంగా. కాబట్టి ముందు మీ రథాన్ని ఎక్కేయండి, రథం మీద కూర్చోండి. కాబట్టి క్షిప్రం ఆరుహ్యత, వెంటనే రథంలో కూర్చోండి మీరు. అథ రామ అబ్రవీత్ శ్రీమాన్ సుమంత్రం యుజ్యతాం రథ. ఎప్పుడైతే లక్ష్మణస్వామి నోటి వెంట అంగీకారం సానుకూలంగా శీఘ్రంగా వచ్చిందో సుమంత్రకే చూసి రథం సిద్ధం చేసి అన్నాడు. రథం సిద్ధం చేసేశారు. గమిష్యామి తతః అరణ్యం గచ్చ శీఘ్రం ఇతః ప్రభో అంటే రాముడు సూతుణ్ణి ప్రభో అనక్కర్లా కదా, ప్రభువు ఇదే. ఎంత కాదనుకున్నా రాజుగారి కుమారుడి, మళ్ళీ 14 ఏళ్ల తర్వాత రాజు ఈయనే. లెక్కలంతా అలాగే చెప్తున్నాయి కదా. కానీ సుమంతుడికి కూడా ఇతనంటే అంత గౌరవం ఉంది, రాముడంటే రాజు అన్నంత గౌరవం ఉంది. అలాంటి రాముడు సుమంతుడితో సూత అనాలి కదా. అథ రామ అబ్రవీత్ శ్రీమాన్, రాముడు చాలా మంచివాడు, శ్రీమాన్ సంపద్యుక్తుడు, అంటే ఎలాంటి గుణ సంపద కలిగిన వాడు రాముడు. సుమంతుడిని రథం తయారు చేయమని
గమిష్యామి తతః అరణ్యం గచ్చ శీఘ్రం ఇతః ప్రభో. ఓ ప్రభో అంటే తండ్రి అని సంబోధిస్తాడు, రాజా అని సంబోధిస్తాడు. అంటే సుమంత్రుడి మీద ఉండే ప్రేమ, రాముడికి ఎంత ప్రేమ ఉన్నదో ఈ సంబోధన తెలియజేస్తుంది. ప్రభో, మా అందరికీ నాథుడు లాంటి సుమంత్ర, నువ్వు జాగ్రత్తగా రథాన్ని తీసుకువెళ్ళవా అని ప్రార్థించినట్టుగా ప్రార్థిస్తాడు. సూత తతః సంత్వరిత. సుమంత్రుని గనక సూత అని అంటే అతనేమనేవాడు, వద్దు రామ, ఇంతమందిని మభ్యపెట్టి, ఇంతమందిని ఇబ్బంది పెట్టి, ఇంతమందిని ఏడిపించి మనం వెళ్ళడం సబబు కాదు, వెనక్కి వెళ్ళిపోదాం అనే సూతుని యొక్క మాటకు ఆటంకపరుస్తున్నట్లుగా ప్రభు అని పిలిచాడు. ప్రభువుని పిలవడంలో రెండు ఆంతర్యం, అతని మీద ఉండే గౌరవం ఒకటి, రెండవది ప్రభో అంటే ఎవరు గుర్తు రావాలి, సుమంత్రుడికి కూడా ఎవరు గుర్తు రావాలి, దశరథుడు గుర్తు రావాలి. సో దశరథుడిని ప్రభో అని పిలవాలి. అంటే ప్రభో అని నన్ను పిలుస్తున్నానంటే నేను దశరథ స్థానంలో ఉండవలసిన వాడు. ఏం చెప్పాడు దశరథుడు, అడవికి వెళ్ళమని చెప్పాడు. కాబట్టి అడవికి వెళ్ళడానికి నువ్వు ఆటంకపరచడానికి వీల్లేదు అని రాముడు ముందు కాళ్ళ బంధం వేసినట్లుగా ప్రభు అని పిలిచాడు. రెండు రకాలు, సుమంత్రు మీద ఉండే ప్రేమ కొద్దీ పిలిచాడు, మళ్ళీ నీవు కూడా ఆటంక పెడతావేమో సుమంత్ర, ఆటంక పెట్టడానికి వీల్లేదు, కాబట్టి రథాన్ని సిద్ధం చేయి అని ప్రభు అనే పదం తెలియజేస్తుంది. ఒక్కోసారి మనకు కోపం వచ్చిననుకోండి, పిల్లవాడిని ఏమండి ఈ పని చేసి పెట్టండి అండి, పిల్లవాడిని తండ్రి అంటే తండ్రి పిల్లవాడిని గౌరవించాడంటే అర్థం ఏంటి, ఈ పని నేను చెప్పిన పని ఆటంకపరచకుండా చెయ్యి అని చెప్పడానికి కదా. అలాగా సుమంత్రుడిని సూత అనకుండా ప్రభో అంటే అర్థం నా మాటకి నీవు ఎదురు చెప్పడానికి వీల్లేదు, ఆ పని చేసి పెట్టు అన్నట్లుగా చెప్పాడు. సూత సత్తత సంత్వరిత. సూతుడు చాలా తెలివినవాడు, అప్పటికే ఎంతోమంది రాజుల్ని మూసినవాడు కాబట్టి రాజుల యొక్క అభిప్రాయాలు, రాజుల యొక్క మాటల్లో ఉండే ఆంతర్యాలు తెలిసినవాడు కాబట్టి గబగబా రథాన్ని సిద్ధం చేసి గుర్రాలు కట్టాడు. యోజయిత్వా అథ రామాయ, సిద్ధం చేసి రామాయ ప్రాంజలి ప్రత్యవేదయతు, నమస్కరించి చెప్తున్నాడు. ఆయన ప్రభో అని సంబోధిస్తే నేను నమస్కరించి ఇలా అంటున్నాడు, అయం యుక్త మహాబాహో, రామ రథం సిద్ధంగా ఉంది, రథస్థే రథినాం వర, రథమును ఎక్కడంలో రథమును నడిపించేవాడలో నువ్వు సమర్థుడివి అని సందేహం లేదు. త్వం ఆరోహస్వ భద్రంతే, జాగ్రత్త రథం ముందెక్కు, స సీత సహ లక్ష్మణ, నీ మాటకి విలువీయకుండా నిన్ను ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్లే బాధ్యత నాది, నా డ్యూటీ అది, నా విధి అది, నా సేవ అది, కాబట్టి నేను సిద్ధంగా ఉన్నా. తం స్యందనమధిష్ఠాయ, రాముడు జాగ్రత్తగా సపరిచ్ఛద, పరిచ్ఛద అంటే తనతో ఉండవలసినటువంటి వస్తువులన్నీ తీసుకుని అంటారు. ఇట్లా చాలా రాముడు ఒక్కడు సినిమాల్లో చూపించినట్టో బొమ్మల్లో ఉన్నట్టో ఖాళీ చేతులతో వెళ్ళరు కదా. వాళ్ళకి ఏమన్నా వస్తువులు కావాలంటే ఒక ఖనిత్ర పిటకం ఇవన్నీ కూడా తీసుకున్నాడు కదా, ఒక బుట్ట, ఒక పార, ఒక పలుగు, కొన్ని బట్టలు, కొన్ని వస్తువులు అన్నీ తీసుకువెళ్ళారు వీళ్ళంతా కూడా. ఇక్కడ అవన్నీ సపరిచ్ఛద, ఆ బ్యాగులు బుట్టలు అన్నీ పట్టుకుని జాగ్రత్తగా రాముడు రథాన్ని ఎక్కాడు. ఎక్కిన తరువాత శీఘ్రగాం ఆకులావర్తాం తమసామతరన్నదీ తం స్యందనమధిష్ఠాయ రాఘవ సపరిచ్ఛద శీఘ్రగామాకులావర్తాం తమసాం అతరన్నదీ. తమసా నది అక్కడ వాళ్ళు కాబట్టి ఎక్కడెక్కడ నదిలో నుంచి రథం వెళ్ళిపోవచ్చో వాళ్ళకి తెలుస్తాయి. ఒక దగ్గర నది లోతుగా ఉంటుంది, ఒక దగ్గర పైకి ఉన్నట్టుగా ఉంటుంది. ఇవన్నీ తెలిసినవాడు కాబట్టి చాలా వేగంగా పారేటువంటి తమసా నదిలో ఆటంకం లేని స్థితిలో ఒడ్డులకి దింపి రథాన్ని మెల్లగా పోనించి ఆ ప్రయాణాన్ని కొనసాగింపజేశాడు సుమంతుడు. ససంతీర్య మహాబాహు, తమసా నది దాటే శ్రీమాన్ శివమకంటకం ప్రాపద్యత మహామార్గం అభయం భయదర్శినాం. ఆ సంతీర్య ఆ దాటిన తరువాత ప్రాపద్యత మహామార్గం, పెద్ద మార్గం వచ్చింది. అంటే పెద్ద రోడ్లలో ఉంటాయి కదా, ఇక్కడ ప్రజలు నడిచే రోడ్లో వాహనాలు రథాలు వెళ్ళే మార్గాలు ఉంటాయి. మహామార్గంలో వచ్చాను. వస్తే మోహనార్థంతు పౌరాణాం సూతం రామ అబ్రవీద్వచ ఉదంముఖ ప్రయాహిత్వం రథమాస్థాయ సారథే. ఇలా మనం వెళితే కనుక పొద్దున్న లేచి వాళ్ళు ఇదిగో రథం, ఈ దారి మీద రథపు సారలు ఇదిగో ఇలాగ వెళ్ళారు అంటూ ఆ సారలు పట్టుకుని వెనకాల వస్తారు కదా వీళ్ళు. కాబట్టి వాళ్ళకి గుర్తులేం లేకుండా చెయ్యాలి సారథి. సుమంత్ర, మనం వెళ్ళినటువంటి మార్గం వాళ్ళకి తెలియడానికి వీల్లేదు. కాబట్టి ఏం చేస్తామంటే మోహనార్థం,
వాళ్ళందరికీ మోహాన్ని కలిగించేటట్లుగా మనం పని చేద్దాం. ముందుగా ఉదన్ముఖంగా వెళ్ళు, ముందు అంటే అయోధ్య వైపు వెళ్ళు, అయోధ్య వైపు వెళ్ళినట్టుగా రథాన్ని తీసుకువెళ్ళు, ఆ తర్వాత మళ్ళీ గడ్డిలోకి తీసుకువెళ్ళు, మళ్ళీ ప్రత్యంగుఖ పడమటి దిక్కు తిప్పు, మళ్ళీ తూర్పు దిక్కు తిప్పు. ఇలా తిప్పేటప్పటికి ఏమవుతుంది, రథపసారులన్నీ కూడా అస్తవ్యస్తమై ఎక్కడి దాకా రథం వెళ్ళిందో ఎటు వెళ్ళిందో తెలియకుండా వాళ్ళకి అవుతుంది. వాళ్ళ రథపు జాడలు చూచి వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చే అవకాశం లేకుండా మనం చెయ్యాలి. ఇక్కడ రథపు జాడలు వాళ్ళకి తెలియకూడదయ్యా. కాబట్టి ఉదన్ముఖ ప్రయాహిత్వం రథమాస్థాయ సారథే, జాగ్రత్తగా రథాన్ని వెలికలు తిప్పుకుంటూ వెళ్ళాలి. ఆ రథపు సారులు వాళ్ళు చూడడానికి వీల్లేదు. కాబట్టి ఎవరు నిద్ర లేవకుండానే మనం బయలుదేరాలి. ముహూర్తం త్వరితం గత్వ, ఇలా ఉదన్ముఖంగా 40 నిమిషాలు ఒక 28 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత ఆ చేసిని నివర్తయ రథం పునః, మళ్ళీ దక్షిణం వైపు తిప్పు రథాన్ని, ఇలా ముందుకు వెళ్ళి మళ్ళీ దక్షిణం వైపు తిప్పు. నివర్తయ రథం పునః యథా న విద్యు పౌరాహ మాం తథా కురు సమాహిత. వాళ్ళు ఈ మెలికలు చూచి రథం ఎటు వెళ్ళింది, ఇటా అటా ఎటో తేల్చుకోలేక అయ్యో రాముని మిస్ అయ్యామని వెనక్కి వెళ్ళిపోవాలి తప్ప మళ్ళీ ముందుకు వచ్చే అవకాశం లేని రీతిలో నువ్వు రథాన్ని నడపాలి అని రామస్య వచనం శ్రుత్వా, అలా జాగ్రత్తగా సమాహిత తెలివిగా రథాన్ని నడుపు అని చెప్పారు రాముడు. చెప్తే రామస్య వచనం శ్రుత్వా, రాముని యొక్క మాట విని తథా చక్రే ససారథి, ఆ సారథి అనేవాడు అలాగే చేశాడు. ప్రత్యాగమ్య చ రామస్య చందనం ప్రత్యవేదయత్, అలా జాగ్రత్త తిప్పుకుంటూ ఆ రాముడు చెప్పిన మాటలు వింటూ తను వస్తున్నాడు. తౌ సంప్రయుక్తంతు రథం సమాస్థితౌ తదా సీతౌ రఘువంశవర్ధనౌ ప్రచోదయామాస తతస్తురంగమాన్ స సారథి ఏన పథా తపోవనం. అలాగా జాగ్రత్తగా రథాన్ని మెలికలు తిప్పుకుంటూ రథపు గుర్తులు లేకుండా చేసుకుంటూ వీళ్ళు జాగ్రత్తగా రథాన్ని నడుపుతున్నాడు సారథి. ఆ రకంగా వాళ్ళు అడవిలోకి వెళ్ళారు. అడవిలోకి వెళ్ళాక ఇంకా మార్గానికి అవకాశం ఉండదు కదా, అడవిలోకి చేరుకున్నారు. తద సమాస్థాయ రథం మహారథ స సారథి దాశరథి వనం యయౌ ఉదన్ముఖంతం తు రథంచకార సహ ప్రయాణమాంగల్య నిమిత్త దర్శనాత్. ఎందుకు ఉదన్ముఖంగా ఎందుకు తిప్పమన్నాడు రాముడు అంటే, అప్పుడు ఉదక్కు నుంచి దక్షిణం వైపు ప్రయాణం చేయాలి కదా. ఉత్తర దిక్కులో ఉన్నవాడు దక్షిణం వైపు దిక్కు రావాలి. దక్షిణం దిక్కు తమసా నది తీరం దాకా వచ్చారు. ఒకరోజు గడిచిపోయింది. ఇక్కడి నుంచి ప్రయాణం ఇక్కడ దాకా అయోధ్య పొలిమేరల దాకా వచ్చారు. ఇక్కడి నుంచి అసలు ప్రయాణం ఉంది. కాబట్టి అసలు ప్రయాణం చేసేవాళ్ళు శుభశకునాలు చూసి ప్రయాణం చేయాలి కదా. ఎప్పుడైనా సరే ప్రయాణం మనం దక్షిణం దిక్కుగా ఉండేటువంటి గృహం కలిగిన వాళ్ళమైనా కూడా దక్షిణం దిక్కుగా రాకూడదు. దిగడం దక్షిణం దిక్కుగా దిగిన తూర్పుకి 2 అడుగులు వేసి మళ్ళీ దక్షిణం వైపుకి వెళ్ళాలి నియమం. ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి మనం బయటకు వస్తున్నప్పుడు ఉత్తరం దిక్కుగానో తూర్పు దిక్కుగానో 2-3 అడుగులు వేసి తర్వాత పశ్చిమానికో పడమరకో దక్షిణానికో వెళ్ళాలి. ఇది మాంగల్య నిమిత్త దర్శనాత్. వాల్మీకి ప్రయోగంలో రాముడు కూడా ఇంత తెలిసినవాడు కాబట్టి దక్షిణం దిక్కుగా కాదయ్యా ముందు ఉత్తరముఖంగా తిప్పు అన్న కారణం అది. ఉత్తరంగా కొన్ని అడుగులు వేయించి మళ్ళీ దక్షిణముఖంగా తీసుకుని వెళ్ళాడు. ఎందువల్ల అంటే ఉదన్ముఖం తంతు రథంచకార సహ ప్రయాణ మాంగల్య నిమిత్త దర్శనాత్. ప్రయాణమంతా సుఖతరంగా సాగడం కోసం రాముడు ఉదన్ముఖానికి రథాన్ని తిప్పి మళ్ళీ దక్షిణముఖంగా ప్రయాణాన్ని కొనసాగించాడు అంటూ ఆ 46వ సర్గని వాల్మీకి ముగించాడు. ఇక్కడికి ఆపుదాం. రేపు మళ్ళీ 47వ సర్గ నుంచి కొనసాగిద్దాం. ఏవమే తత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తువః ప్రవ్యాహరత విశ్రబ్ధం పదం విష్ణోః ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ ఏషోయం క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జగతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ. తులసిమాల పెట్టుకోవడమే కరెక్టే మరి. అమ్మాయ
वेदान्तवेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलं विश्वामित्रान्तरङ्गाय मिथिलानगरीपतेः भाग्यानां परिपाकाय भव्यरूपाय मङ्गलं पितृभक्ताय स्तुतं சோய்ந்து நின்னமாள் விசும்பில் தொல்ல வழிகாட்ட ஆயந்ததனை முத்தம் அனுபவித்து Bye.
చెప్పండి. అలాగే